నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గుంగిడి సునీత మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మధు గారు. బాగున్నారా మేడం? ఫైన్, మీరంతా బాగున్నారా? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మాత్రం ప్రజలు తమ బాధల్ని చెప్పుకుంటా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మంచి పాలన ఇస్తుంది అనుకొని ఓట్లేసాము, బట్ పొరపాటు చేసినామని అర్థమవుతుందని చెప్పి పబ్లిక్ వాయిస్ అది. సో పబ్లిక్లో చాలా స్పష్టంగా అది కనిపిస్తుంది. మన అనుభవం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకోసము అనే తపనతోని 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి, దేశంలో ఒక మంచి స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలి, అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్లుగా వారు 9.5 సంవత్సరాలు కష్టపడి అనేక రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేసినారు. వారు సక్సీడ్ అయినారు. అది ఏంటంటే ఒక కసి, నవ్వులపాలు కావద్దు తెలంగాణ, వీళ్ళతో ఏమీ కాలేదు అనేది మాట రావద్దు. ఎంత కష్టపడి ఎన్నో త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలనే తపన కేసీఆర్ గారిది. అట్లా 9.5 సంవత్సరాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినారు. చాలా రంగాల్లో సక్సెస్ కూడా అయినారు. మనకు కాగ్ రిపోర్ట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక రిపోర్ట్లు కానీ, అనేక ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన అవార్డులు కానీ, ఏది చూసినా కానీ అన్ని రంగాల్లో మనం నెంబర్ 1లో ఉన్నామనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు దూసుకుపోతుంది అన్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుందనే బాధ. రైజింగ్ తెలంగాణ అంటున్నారు కదా మేడం? మీరు చెప్తారు, ఎవరైనా చెప్తారు, పబ్లిక్ ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. రెండవది, మన కళ్ళకు కనిపిస్తుంది కూడా మనం నమ్మాలి కదా. ఎవరేం చెప్పినా ఏం చేసినా మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు మూతపడడంతో పాటు వ్యవసాయ రంగం కుంటుపడింది. ప్రొడక్టివిటీ లేనే లేదు. ఏ రంగంలో కూడా ప్రొడక్టివిటీ లేదు. ఏ కంపెనీలు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే 6 నెలల్లో విద్యుత్ సరఫరా ఒక గాడిన పడింది. 6 నెలల్లోనే మార్పు కనిపించింది. ఇంటింటికి 24 గంటల కరెంటు సరఫరా చేయడం జరిగింది. క్వాలిటేటివ్ కరెంట్ ఇవ్వగలిగినాం. రైతులకు కూడా మంచి క్వాలిటీ కరెంట్ ఇవ్వగలిగినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చాము, ఉచితంగా కరెంట్ ఇచ్చాము. ముఖ్యంగా ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, 3 సెక్టార్స్ కూడా మనం మంచి పవర్ ఇచ్చినాము. 24/7 పవర్ ఇచ్చినాము. కేసీఆర్ గారు కూడా చెప్తుండే, ఒక రెప్పపాటు టైంలో కూడా కరెంటు పోకుండా నేను ఇస్తానని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇచ్చినారు. ఈరోజు పవర్ కట్స్ చూస్తున్నాం. మన అనుభవమే కదా, ఎవరో చెప్పాల్సిన పని లేదు. పవర్ కట్స్ చూస్తున్నాము. రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో కాలిపోని మోటార్లు ఇప్పుడు మోటార్లు కాలిపోతున్నాయి. ఇళ్లల్లో కూడా ఊరికే పవర్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లల్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక పవర్ అనేది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పినాను. తాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి, సాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి. ప్రజల అవసరాలు తీర్చే వైద్యశాలలు అంటే ఆసుపత్రుల్లో కూడా ఈరోజు కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి వచ్చింది. మానిటరింగ్ లేదు, రివ్యూస్ లేవు. ఎలా ఉంది, ఏం జరుగుతోంది, ఇంకా ఏం చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనే లేదు. అది ఏ రంగం తీసుకున్నా ఏమాత్రం కూడా అవగాహన పెంచుకుందాం, బాగు చేద్దామనే తపన ఇక్కడ కూడా లేదు. ఎంతసేపు అధికారంలోకి వచ్చినాము, అధికారాన్ని అనుభవిద్దాము, ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లలో వెళ్దాము, లేకపోతే అంతర్జాతీయంగా విదేశాలకు వెళ్ళాలంటే, ఒక విహారయాత్రకు వెళ్ళాలంటే ప్రభుత్వంలో ఉన్నాం, ఎట్లా వినియోగించుకుందాం అనేక పేర్లు చెప్పి విదేశాలు కూడా తిరిగి వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా అదే పోకడ. బాగు చేద్దామని ఒక తపన లేదు. మాకు అవకాశం వచ్చింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే ఆలోచన ఎక్కడా లేదు. దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోతుందనే మాట చెప్పినాను. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ రంగాన్ని చూసుకున్నా, విద్యుత్ రంగం చూసుకున్నా, సాగునీటి రంగం చూసుకున్నా, తాగునీటి రంగం చూసుకున్నా, ఏ రంగాన్ని చూసినా నిరుద్యోగ యువత కూడా చాలా అప్సెట్ ఉన్నారు. సో ఎక్కడ పోతున్నాం మనం అనేది అగమ్యగోచరమైన పరిస్థితి. రైతుల ఆత్మహత్యలు,
ఆటో కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఈరోజు పెన్షనర్స్, రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా కనీసం వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఈరోజు వాళ్ళకి అందని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎవరైనా అప్పిస్తారంటే ఎట్లా బతుకుతారు? పెన్షన్ రాకపోతే ఎట్లా బతుకుతారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు ప్రభుత్వానికి లోపించింది. నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు అనేది పక్కన పెడితే ఉన్నదాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు, ఉన్నదాన్ని విధ్వంసం చేస్తున్నావు అనేది ఈ ప్రభుత్వానికి వచ్చిన టైటిల్. ఓకే మేడం, మీరు 10 సంవత్సరాలు ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, చెప్పుకోదగ్గాయి ఒక 3 పనులు చెప్పండి. కామన్గా తెలంగాణ అంతా క్వాలిటేటివ్ పవర్ ఇచ్చినామని ఇప్పుడే చెప్పినాను. మాది చాలా 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 కరువు ప్రాంతం. ఆలేరు చాలా కరువు ప్రాంతం. అట్లాంటి కరువు ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వగలిగినాం అనేది నేను చెప్పుకోదగ్గ విషయం. రెండోది, మా యారుగుట్ట అభివృద్ధి అనేది అందరికీ తెలుసు, మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అది కేసీఆర్ గారి కళ. అంటే తిరుమల తిరుపతి ఏ విధంగా అయితే భక్తుల్ని అట్రాక్ట్ చేసి భక్తులకు ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందో, అట్లా మన దగ్గర యారుగుట్ట కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా దాన్ని నిర్మాణం చేసినారు. అది నిర్మాణం జరగడం వల్ల ఆ 8 సంవత్సరాలు కూడా ఆ ప్రాంతం మొత్తం, చెప్పాను కదా మాది నిరుపేద ప్రాంతం, కరువు ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో కేసీఆర్ గారు అడుగుపెట్టి గుడిని బాగు చేస్తా అని చెప్పి దాదాపు 20 పైచిలుకు సార్లు వారు గుడికి వచ్చినారు. వచ్చినప్పుడల్లా భూముల ధరలు పెరిగేవి. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చేసినాయి. పిల్లవాడిని చదివిస్తానో లేదో, అమ్మాయి పెళ్లి చేస్తానో లేదో అని బెంగ పెట్టుకున్న పేదవాళ్ళు కూడా 100 గజాల స్థలాన్ని అమ్మితే అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేసే పరిస్థితికి వచ్చినారు. అది కేసీఆర్ గారి పుణ్యం. నా ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కూడా మాకొక చాలా కలిసి వచ్చిన విషయం అని చెప్పాలి. అట్లాగే భక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా భక్తుల అవసరాలు తీర్చడానికి అనేక రెస్టారెంట్లు వస్తాయి, వ్యాపార సంస్థలు కూడా ముందుకు వస్తాయి. తర్వాత దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది ఆటో కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎస్ఎల్బిసిని పూర్తి చేయలేదు, తర్వాత గంధమల్ల ప్రాజెక్టును అసలు దాన్ని పూర్తి చేయలేదు, తర్వాత ధర్మారెడ్డి, తర్వాత పిలాయిపల్లి కాలువ, ఇట్లా ఏవి పనులు చేయలేదని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నటువంటి విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తాను మీకు. పిలాయిపల్లి కాలువ అయినా, ధర్మారెడ్డి కాలువ అయినా, బునాదిగాన్ కాలువ అయినా, ఈ మూడింటికి ఆధారం మూసీ నది. సో ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాము, తల దగ్గర నుంచి మొదలు పెడితే కాలు వరకు, తోక వరకు వస్తుంది, అంతే కదా. తోక దగ్గర పనిచేసి తల దగ్గర వదిలేస్తే దీని ఉపయోగం ఏం లేదు. సో మనము మూసీ నదికి సంబంధించిన ఈ 3 కాలువలు బాగా కావాలంటే హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్న ఈ మూసీలో అనేక కాలుష్యాలు ఉన్నాయి. ఈ అనేక కాలుష్యాలని అరికట్టాలి. ఈ కాలుష్యాలను అరికడుతూ దాంట్లోనే అదే నదిలోకి గోదావరి నీళ్ళు కూడా తీసుకొచ్చి కలపాలి అనేది అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన ప్రణాళిక. ఆ ప్రణాళిక తగ్గట్టుగా హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి అనేక ఎస్టీపీల నిర్మాణాలు, దాదాపు 25,000 కోట్లు పెట్టి దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేసినారు. తద్వారా ఏంటంటే ఈ తల దగ్గర అంతా కూడా దీన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. అండ్ మా దగ్గర ఉన్న కాలువలు, పిల్లాయిపల్లి కాలువ, నేను చెప్పేది ఉమ్మడి నల్గొండ జిల్లా, నాట్ ఆలేరు. పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, బునాదిగాన్ కాలువ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫండ్స్ ఇచ్చి ఆ కాలువల నిర్మాణం చేపట్టినాం. కాలువలు దాదాపు పూర్తయిపోయినాయి. కేవలం చేయాల్సిందల్లా రోడ్డుకి అడ్డంగా ఉండే స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో, రోడ్ పాస్ అయిపోతుందో కింది నుంచి వెళ్ళే స్ట్రక్చర్స్ అక్కడికి వచ్చేసరికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రోడ్ స్ట్రక్చర్స్ నిర్మాణం మాత్రమే పెండింగ్ ఉంది. అదర్వైజ్ కాలువలు మంచిగా ఉన్నాయి, కాలువలు వెళ్తున్నాయి. వాటి యూటిలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా వాటిని డిఫరెంట్ చెరువులకు ఎట్లా పంపించాలనే ప్రణాళిక కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది. పనులు ప్రారంభమైనాయి కానీ పూర్తి కాలేదనే మాట వాస్తవం. రెండోది, మీరు అన్నట్టు ఎస్ఎల్బిసి అనేది అది మామూలు విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగానే మొదలుపెట్టిన కార్యక్రమం అది. కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, దాని మెయింటెనెన్స్ ఏంది అనేది ఏమాత్రం ఆలోచన లేకుండా మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆ పనులు చేయించాలంటే దీనివల్ల కష్టాలే ఎక్కువ ఉన్నాయి, భవిష్యత్తులో మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాదు మొదలుపెట్టి మనం మధ్యలో ఆపేస్తే బాగుండదు కాబట్టి
సో అది కొనల్లో తీద్దాం అన్నట్టుగా పనులు మొదలుపెట్టినారు. ఎస్ఎల్బిసి అనేది చాలా వరకు టన్నల్. ఈ టన్నల్ చేయాలంటే అది మానవ మాతృలతో అయ్యే పని కాదు. అప్పటికీ ఏది టన్నల్ డ్రిల్లింగ్ మిషన్స్ మనకు బయట నుంచి వచ్చినాయి. ఆ బయట నుంచి వచ్చిన మిషన్స్తో చేస్తున్నాం. వాళ్ళు వేరే దేశాల నుంచి పట్టుకొచ్చినారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే పట్టుకొచ్చినారు. ఆ టీఎంబీలను మనం డిస్టర్బ్ చేయకుండా వాటితోనే పని చేయించాలనుకున్నాం. ఒకసారి అది పాడైపోతే, లోపల ఉన్న మిషన్ కనుక పాడైపోతే అది ముందుకు పోదు, వెనక్కి రాదు, వెనక్కి వచ్చే స్కోప్ ఉండదు. దాన్ని ఏం చేయాల్సింది, మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి, ఆ విదేశాల్లో ఉన్న కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని బాగు చేసి మళ్ళీ నడిపించాలి. బాగు కాదు అనుకున్నప్పుడు దాన్ని అక్కడే డిస్మాంటిల్ చేసి సైడ్కి తవ్వి ఆ టన్నల్లోంచి దాన్ని పక్కకు నెట్టేసి ఇంకో మిషన్ లోపల తీసుకుపోవాలి. ఇంత కష్టం ఉంది ఆ టన్నల్ వర్క్ చేయాలంటే. అయినా కానీ కేసీఆర్ గారు ఆ పనులు కొనసాగిస్తూ వచ్చినారు. ఫాస్ట్గా చేస్తే ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందని తెలుసు. అందుకే చాలా ఎంత వీలైతే అంతవరకే, ఎన్ని మీటర్లు తవ్వగలిగితే అన్ని మీటర్లే అన్నట్టుగా మీటర్ల చొప్పున పోయినాం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ హడావిడిగా మేమేదో చేసినామని చెప్పుకోవడానికి హడావిడిగా పనులు, ఆ కాంట్రాక్టర్ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడం వల్ల, ఆ మిషన్స్ని ఆపరేట్ చేసే స్టాఫ్ మీద విపరీతంగా ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు వేగాన్ని పెంచడం, ఆ వేగాన్ని పెంచడం వల్ల ఆ వైబ్రేషన్స్ ఏవైతే బాగా వచ్చినాయో దానివల్ల ఆ టన్నల్ అనేది కూలిపోవడం, పాపం అమాయకమైనటువంటి 8 మంది కార్మికులు దాంట్లో ప్రాణాలు కోల్పోవడం మనం చూసినాం. ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ 8 మంది కార్మికుల బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికీ కొన్ని శవాలు బయటికే రాలే, 3 శవాలు వచ్చినాయి, రానేలేదు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో చూడండి. మెల్లగా చేసైనా దాని ఫలితం అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అప్పుడు కేసీఆర్ గారి ఆలోచన. తర్వాత గంధమల్ల విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో గంధమల్ల అనేది ఒక చిన్న యూనిట్. మీకు టైం ఉందంటే నేను డీటెయిల్గా కూడా చెప్తాను, మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. యాక్చువల్గా గంధమల్ల రిజర్వాయరు ప్లాన్ చేసినప్పుడు మేడిగడ్డ నుంచి కింది వరకు దాదాపు రంగారెడ్డి జిల్లా వరకు నీళ్ళు వెళ్తాయి. ఈ నీళ్ళని ఎట్లా వాడుకుంటాం, ఏం చేస్తాం, ఎందుకంటే మనకు 365 days వర్షాలు ఉండవు, గోదావరిలో 365 రోజులు నీళ్ళు ఉండవు, మేడిగడ్డ దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిని ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది మన ఆలోచన. సో తెచ్చుకున్న వాటిని నిలుపుకోవాలి, అక్కడక్కడ మనం దాచుకుంటూ వెళ్తేనే, డిపాజిట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అనేది మన ఆలోచన. రెండోది, సార్ ఏం చేసినారు, కిందికున్న నీళ్లను పంపు చేసి పైకి తీసుకొచ్చినారు. 580 అడుగులు పంపు చేసి పైకి తీసుకొచ్చిన వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేలేం కాబట్టి ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, స్టెబిలైజ్ చేసుకుంటూ, అవి నిండుగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు ఇంకో దగ్గరికి తీసుకెళ్లే విధంగా మంచిగా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అని ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెల్లో వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది 7 లెవెల్స్ 28 ప్యాకేజెస్, అంటే కెనాల్ అనేది 28 ప్యాకేజెస్. మనం చేసింది 7 సెగ్మెంట్లలో మనం ఏం చేసినారు, కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే ఒక మొదటి సెగ్మెంట్లోనే పని మార్చినారు, మిగతా 6 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కొనసాగించినారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, అంటే కాంట్రాక్టర్లకు ముందుగానే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి పనులు చేయమన్నారు. సో ఈ కాంట్రాక్టర్లు వెళ్ళిపోతారు, పెట్టుబడి నష్టం అవుతుంది, సొమ్ము మనదే కదా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉన్న పనులనే కొనసాగించుకుంటూ అక్కడ ఏదైతే మనం ఎక్కడైతే తమ్ముడిహట్టి దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో అక్కడ నీటి వనరు చాలా తక్కువగా ఉన్నాయి, లభ్యత తక్కువ ఉంది, నీటి లభ్యత చాలా తక్కువ ఉంది. అది మనం చెప్పింది కాదు, సిడబ్ల్యూసి వాళ్ళు, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన మాట. దాంతోపాటు పైన ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇక్కడ కట్టుకుంటూ పోతే లాభం లేదు, ఆల్రెడీ మేము ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాము, ఇన్ని బ్యారేజీలు కట్టుకున్నాము, మీకు తర్వాత నీటి లభ్యత అంత ఉండదు, మీరు ఒకవేళ కట్టుకోదనుకున్నా మేము ఒప్పుకోము. మీరు 48 లెవెల్ వరకు డ్యామ్ కట్టుకుంటానంటే ఓకే, 52 కట్టుకుంటానంటే మేము ఒప్పుకోము, మీరు కట్టినా దాంట్లో మీకు నీళ్లు రావు, అనవసరంగా ఖర్చు పెట్టకండి అని చెప్పి వాళ్ళు మనకు అడ్వైస్ కూడా చేసినారు. దాని ఆధారంగా చేసుకొని సిడబ్ల్యూసి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మళ్ళీ మనం కేంద్ర జలవనరుల సంఘానికి మనం అప్రోచ్ అయ్యి, అంటే ఆ మినిస్ట్రీకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మనం వివరంగా చెప్పుకున్నాం, తమిడిహట్టి దగ్గర మాకు లేనప్పుడు మీరు కనీసం మాకు
మీ సంఘం ఏదైతే ఉందో ఏదైతే మనకు నీటి లభ్యత గురించి రిపోర్ట్ ఇస్తారో వాళ్ళని మాకు కేటాయించండి, వాళ్ళు వచ్చి మాకు సర్వే చేసి చెప్తారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కమిటీనే వచ్చి మనకు సర్వే చేసి మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుందని చెప్పినారు. మామూలుగా చెప్పలే, 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది అక్కడ. సో ఈ 365 డేస్ ఎక్కడైతే మనకు నీళ్లు క్యాచ్మెంట్ ఉందో అక్కడ మనం బ్యారేజ్ కట్టుకుంటే ఆ బ్యారేజ్ దగ్గర మనం నీళ్లు పంపు చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యారేజ్ కట్టుకొని అక్కడ మీ నీళ్ళు పంప్ చేసుకొని నీళ్ళు తెచ్చుకోవడం అనేది మంచిదే అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ నీటి లభ్యత ఉంటుంది అనేది సార్ ఆలోచన. సో అది మార్చినారు. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు పొడుగుతా వచ్చినప్పుడు ప్యాకేజీలు 28 అని చెప్పినా కదా, 28 ప్యాకేజీలలో గంధమల్ల దగ్గరకు వచ్చేసరికి ఆ కాలువ ప్యాకేజ్ 15. సో అట్లా నిర్మాణం జరుగుతూ వస్తున్న సందర్భంలో గంధమల్ల రిజర్వాయర్ కానీ, బసవాపూర్ రిజర్వాయర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ అట్లా ఎన్ని రిజర్వాయర్లు కట్టినామో అన్ని రిజర్వాయర్లు ఫస్ట్ డిపిఆర్ ప్రిపేర్ చేసి మనం అప్రూవల్ చేసుకొని పనులు మొదలు అంటే కొన్ని మీటింగ్ ఉన్నాయి చెప్తున్నా కదా. ఎందుకు ఈ గంధమల్లనే పగబట్టినట్టు ఆపి వివరంగా చెప్తాను. అన్ని పనులు జరుగుతున్న క్రమంలో గంధమల్లకు వచ్చేసరికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది 9.86 TMC దాని కెపాసిటీ, అంత పెద్ద రిజర్వాయర్ కావాలనుకున్నాం మనం. ఆ తర్వాత పైన పనులు జరుగుతున్నాయి, కిందికి నీళ్ళు ఏం రావట్లే కదా, పనులు జరుపుకుంటున్నాం మనం. ఫస్ట్ మల్లన్న సాగర్ అవుతేనే మల్లన్న సాగర్ ద్వారా గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. అంటే నల్ల తిప్పితే నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతాయో అట్లా గేట్ ఎత్తితే చాలు నీళ్ళు వచ్చేసి మనకు గంధమల్లకు బసవాపూర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేసినాం, ఇది పనులు జరుగుతున్న క్రమంలో అప్పుడున్న అధికారులు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, మన పనులు కూడా స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు పర్టికులర్గా గంధమల్లకు సంబంధించిన ఈఈ గారు, ప్యాకేజ్ 15కి సంబంధించిన ఈఈ గారు, నాకు సంబంధించిన ఎస్సీ గారు మళ్ళీ ఫీల్డ్లో మళ్ళీ ఒకసారి సర్వే చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే రిజర్వాయర్ మనం ఇంత చేసుకోవచ్చు అనేది అయితే ముందుగా ఆలోచన చేసి డిపిఆర్ ఇచ్చినారో అది మళ్ళీ వాళ్ళు పరిశీలిస్తే కరెక్ట్గా పవర్ గ్రిడ్ మెయిన్ లైన్ ఏదైతే పవర్ జనరేట్ అయ్యి సప్లై అయ్యే మెయిన్ గ్రిడ్ ఉంటుంది కదా, ఆ గ్రిడ్ అనేది మనం కట్ట ఎక్కడైతే కడుతున్నామో రిజర్వాయర్ కట్ట దానిపైన వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. కాబట్టి అప్పుడు మళ్ళీ అధికారులు ఏం చేసినారు, అది కట్టలేమో అక్కడ కాదు కాబట్టి ముందుకు జరుపుదామని మళ్ళీ కట్టని ముందుకు జరిపినారు. అటు వెనకకు పోయే పరిస్థితి లేదు, ముందుకు జరిపినారు. ముందుకు జరిపినప్పుడు దాని కెపాసిటీ 5.4 TMCకి మళ్ళీ వాళ్ళు ఫైనల్ చేసి సబ్మిట్ చేసినారు. దాని తర్వాత ఏం జరిగింది, అది వీరారెడ్డిపల్లి గ్రామానికి సగం గ్రామం ఎఫెక్ట్ అవుతుంది, అంటే అందులో మునిగిపోతుంది. అట్లాగే గంధమల్ల ఊరు మొత్తం పోతుంది. సబ్ ఎమర్జెన్సీలో ఉన్న గ్రామాలు వ్యతిరేకించినాయి, మాకు గంధమల్ల రిజర్వాయర్ అవసరం లేదు, మేము భూములు ఇవ్వము, కాదు అని వాళ్ళు చేసే కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం వాళ్ళు చేసినారు. ఎమ్మెల్యేగా నేను 3 సార్లు ఒంటరిగా ఆ ఊర్లో వెళ్ళి కూర్చొని అందరినీ పిలిపించుకొని నా మీద అరుస్తున్నా, నీకేం పోయింది, నువ్వు మస్తు చేస్తావు, మా ఊరు మేము మునిగిపోతాం, మేము ఎడిగిపోయి బతకాలా, రకరకాలు మాట్లాడతారు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినాం. కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆ ఊరికి రమ్మంటూ వచ్చినారు, మాట్లాడినాం, ప్రయత్నం చేసినాం. సో మా ప్రయత్నం కొనసాగుతుండగా కొండపోచమ్మది ఆల్రెడీ అప్పటికే అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, భూసేకరణ అయిపోయింది. ఇక్కడ భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, వెంటనే భూసేకరణ చేయమన్నప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏమన్నారంటే గంధమల్ల విలేజ్ వాళ్ళు 14 లక్షలు ఇవ్వండి అని అడిగారు. కలెక్టర్ గారు 10 లక్షలు 8 లక్షల వరకు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు రివ్యూ చేస్తున్నప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ వాళ్ళు 14 అడుగుతున్నారు, మేమైతే 8 చెప్పినాం సార్ అంటే, ఒక 10 ఇచ్చేయండి అమ్మా, 10 ఇచ్చేసి భూసేకరణ చేయండి, పనులు ప్రారంభిద్దామని చెప్పినారు. దానికి తగ్గట్టుగా ఫండ్స్ కూడా పంపినారు, ఎన్ని ఎకరాలకి ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసి ఫండ్స్ కూడా పంపినారు. దాని తర్వాత క్రమంలో ఈ 14 అన్నవాళ్ళు 12 ఇవ్వండి, 10 కాదు 12 ఇవ్వండి అని ఒక మాట తీసుకొస్తే నా ప్రయత్నం నేను చేస్తాను, బట్ 10 మంచిదే, కాకపోతే నేను వేరే తిరిగా మీకు హెల్ప్ చేస్తాను, రేపు ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంకొక విధంగా మీకు హెల్ప్ చేస్తాను, నేను కన్విన్స్ చేసిన, ఒకసారి అయితే ఒక మాట చెప్పండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ కలెక్టర్ గారు 10 అన్నారు, వారు 14 అన్నారు, ఒక మాట వీలైతే వాళ్ళకు 12 ఇవ్వమని అడుగుతున్నారు సార్, ఒకటే రోజు నేను సంతకాలు పెట్టిస్తాను ఊరు వాళ్ళతో అని చెప్పినాను. సరే సుంత, నేను తర్వాత మాట్లాడతాను అన్నారు సార్. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్తున్నారు, ఆ సందర్భం అది టైమే కాదు, మనం అడిగే టైమే కాదు, నాకు అప్పుడే దొరికారు కాబట్టి నేను అప్పుడు వెళ్ళి ఆ మాట చెప్పినాను, నేను తర్వాత మాట్లాడుతా అన్నారు. క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్తున్నారు కదా, నేను కూడా వెనక్కి వచ్చేసినాను. తర్వాత సార్ ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిస్తే
పెండింగ్ పెడదాం సునీత, ఇప్పుడు బడ్జెట్ కొంచెం కష్టం ఉంది, కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మాకు ఆదాయమే లేదు, గవర్నమెంట్కి ఆదాయం లేదు, నేను ఏ పథకాన్ని కూడా ఆపే పరిస్థితిలో లేను, కాబట్టి మనం ఈసారి పెండింగ్ పెట్టి తర్వాత చేసుకుందాం అనుకుంటూ ఒక మాట, నేను కొంచెం ఆ మాట వినగానే నేను కొంచెం అప్సెట్ అయినాను. పెండింగ్ పెడదాం అనగానే గంధమల్ల అనేది మా కళ, అది కొంచెం అప్సెట్ అయ్యాను. తర్వాత సార్ అది గమనించి ఏమన్నారంటే, నీకెందుకు సుంత, నీ చెరువులు నింపే బాధ్యత నాది, నీ నెత్తి మీద కుండ లెక్క పెట్టిన, నీ నెత్తి మీద కుండ లెక్క పెట్టిన మల్లన్న సాగర్, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. అంత పెద్ద రిజర్వాయరు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు, అంత పెద్ద రిజర్వాయర్ కట్టిన నెత్తి మీద కుండున్నట్టే అనుకోయిగా. సార్ ఇంత బాగా అన్నారు ఈ పదం, నీకు ఎప్పుడు నీళ్ళు కావాలంటే, గ్రావిటీనే కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా, నువ్వు ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు నీళ్ళు ఇస్తా, ఎన్ని చెరువులు అంటే అన్ని చెరువులు నింపుకునే అవకాశం నీకున్నది, దాని గురించి వరి కాకు. గంధమల్ల మనం తర్వాత చేసుకుందాం, నిమ్మలంగా చేసుకుందాం, ఉదిక్కు బసవాపూర్ అవుతుంది, అక్కడ మనం పేమెంట్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, దాన్ని క్లియర్ చేసుకుందాం, ఇదైతే కానీ అని అన్నారు. చేశారని సరే, నాకు కూడా అనిపించింది, నీళ్ళు ఇస్తున్నప్పుడు పట్టుబట్టి అడగాల్సిన పని లేదు, బట్ నేనేం వదలలేదు, రిజర్వాయర్ అయితే ఎప్పటికైనా కావాలి సార్ అని చేసుకుందామమ్మా చేసుకుందామన్నారు. రిజర్వాయర్ కావాలనే ఆలోచన నాకెందుకు అంత పట్టుదల అంటే, సార్ అనేక సార్లు మాతో కూర్చొని మాట్లాడినప్పుడు, ఉద్యమ సమయంలో కూడా మాట్లాడినప్పుడు అనేక విషయాలు మాకు అవగాహన కల్పిస్తుండే. సో నాకున్న అవగాహన మేరకు ఒక రిజర్వాయర్ అనేది ఉన్నప్పుడు దాంట్లో 1/3 కెపాసిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టింది అనుకోండి, 1/3 అంటే 5 టీఎంసీలు. కరువు కాలంలో నీళ్ళను కిందికి వదలరు, డెడ్ స్టోరేజ్ అంటాం మనం, మీరు ఎప్పుడు వినుంటారు, శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఎంత ఉంది, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఎంత చెప్తూ ఉంటారు. కరువు కాలం వచ్చినప్పుడు ఆ డెడ్ స్టోరేజ్ వరకు నీళ్ళు ఉంచుతారు, ఎందుకంటే తాగే నీళ్లకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశం మీద ఈ డెడ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గంధమల్ల కూడా రేపు రిజర్వాయర్ అయితేనే మంచిది, ఎప్పుడైనా విపరీతమైన కరువు వచ్చినా కానీ ఈ డెడ్ స్టోరేజ్ అనేది మెయింటైన్ చేస్తారు, కాబట్టి తాగునీళ్ళకైతే కష్టం రావద్దు అనేది మన ఉద్దేశం. సార్ అన్నారు చేద్దాం, మెల్లగా చేద్దాము అని అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు లేదు, దాన్ని మళ్ళీ మార్చిన నేను అన్నారు. నేను కొంచెం యాంగ్జైటీతో మా అధికారులను, అంటే ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పిలిపించి ఒకసారి మాట్లాడితే, ఏం లేదు మేడం, మీరు ఒకసారి మాకు సూచన చేసినారు, అదే మేము సార్కి చెప్పినాము, అక్కడ ఇండ్లు పోకుండా సాధ్యమవుతుందా చూడండి. వాళ్ళ ఊరు వాళ్ళ ఆలోచన నేను గ్రహించినాను, అది అంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, మీరు తుర్కపల్లి దగ్గర మాకు ల్యాండ్ ఇప్పిస్తానంటున్నారు, మేము అక్కడికి వెళ్ళి ప్లాట్లు తీసుకొని అక్కడ ఉంటాం, బాగానే ఉంది. ఇప్పుడు గంధమల్లోడే అంటారు కానీ తుర్కపల్లి అని మమ్మల్ని ఇంకా 4 తరాలు వచ్చినా మమ్మల్ని తుర్కపల్లిలోడు అనడు, గంధమల్లోడనే అంటారు. సో మాకు అది ఇబ్బంది అవుతుంది మేడం అంటే, మీకు సెపరేట్గా విలేజ్ కట్టిస్తాను కూడా నేను కన్విన్స్ చేసిన వాళ్ళను, ఒక ల్యాండ్ తీసుకొని మీకు అక్కడే లేఅవుట్ చేసి మీకు మీ ఊరోళ్ళంతా ఒక దగ్గర ఉంటట్టు చేస్తాను అని కూడా మాట ఇచ్చినాను. బట్ ఈవెన్ దో ఆవేదన అయితే వాళ్ళకు ఉంటుంది కదా, పాసిబిలిటీ ఉందా అని చెప్పాను ఈ గారికి, ఏమన్నా పాసిబిలిటీ ఉందా, ఒక ఇల్లు పోకుండా కొంచెం కెపాసిటీ తగ్గినా సరే రిజర్వాయర్ అయితే ఉండాలి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రీసర్వే చేసుకున్నారు. రీసర్వే చేసి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు కలిసి రీసర్వే చేసుకొని అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది ఏంటంటే, ఒక్క స్ట్రక్చర్ పోకుండా చేసే అవకాశం ఉంది, బట్ అది ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 1.41 టీఎంసీ, 5.4 నుంచి 1.41 టీఎంసీకి తగ్గించబడింది. చాలా తక్కువ, అది చాలా తక్కువ, చాలా చిన్న రిజర్వాయర్ అయిపోతుంది అది. బట్ ఈవెన్ దో ఏంటంటే కరువు కాలం వచ్చినప్పుడు తాగునీళ్ళకి కష్టం ఉండదు కదా అని మన ఆశ. ఓకే పర్వాలేదు అనుకున్నాం. ఈ గారు అన్న మాట ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు మేడం, ఒక ఇల్లు పోకుండా చేయమన్నారు కదా, ఇప్పుడు ఈ 1.41 టీఎంసీ సార్ ఓకే చేశారు, ఇది కనుక మనం చేస్తే ఆ చెరువు కట్ట మీద ఉన్న గుడి పోదు బడి పోదు అన్నాడు. ఆ ఊరిలో చెరువు కట్ట మీద గుడి ఉంటుంది, బడి ఉంటుంది, గుడి పోదు బడి పోదు, ఆ ఊరున్న మనం టచ్ చేయకుండా, కాకపోతే పంట పొలాలు పోతాయి కానీ ఈ ఇల్లు మాత్రం ఒక్కటి కూడా పోదు, ఆ ఊరోళ్ళు ఆ ఊర్లో ఉండొచ్చు. సో దట్ వాజ్ నాకు అది యాక్సెప్టబుల్. మన కెపాసిటీ తగ్గినా కానీ ఊరు వాళ్ళని ఇబ్బంది పెడతలేము కదా, ఈ ఊర్లోంచి వెళ్ళిపోవాలి, మేము అనాథాలం అయితే పోవాలనే బాధ అయితే లేదు కదా అనే విషయం మీద నేను బాగుందండి అని చెప్పినాను. సో అది అట్లా జరిగింది. దానికి డిపిఆర్ కూడా తయారు చేసినారు, ఎస్టిమేషన్స్ కూడా సబ్మిట్ చేసినారు. 575 కోట్లతోని అది నిర్మాణం జరగవలసి ఉండే. మనకి దురదృష్టం ఏంటంటే ఫండ్ లేకపోవడం, బడ్జెట్ లేకపోవడం. సార్ దాన్ని ఈసారి పెండింగ్ పెడదాం తర్వాత చేద్దామని చెప్పినారు కాబట్టి
నేను కూడా సరే మనకు అన్నీ ఒకేసారి కావాలంటే కావు, మన బడ్జెట్ని బట్టి మనం నడుచుకుంటూ పోతాం. మన ఇంటి సంసారం అయినా అంతే, ప్రభుత్వం అయినా అంతే. కాబట్టి మొన్న ఓపెన్ చేసింది కూడా 1.5 టీఎంసీ సేమ్ కెపాసిటీ, సేమ్ బడ్జెట్. ఏ బడ్జెట్ అయితే మనము ఎస్టిమేషన్ వేసి సబ్మిట్ చేసినామో అదే ఎస్టిమేషన్ని వాళ్ళు ఆమోదిస్తూ అదే అమౌంట్ దానికి కేటాయించినారు. ఆ అమౌంట్తోనే ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఓకే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన ఇస్తున్నారు. ఓకే మేడం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రజల్ని పట్టించుకోలే కానీ 100 కోట్లు సంపాదించుకున్నారు. మేము వచ్చిన తర్వాత 1500 కోట్లు నిధులు పెట్టించినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను 2 టర్మ్లు ఎమ్మెల్యేగా ఉన్న విషయం వాస్తవం. రెండో విషయం ఏమన్నారంటే 100 కోట్లు సంపాదించుకున్నామని చెప్పినారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా అదే విష ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి వారు సక్సెస్ అయినారు. అంటే విష ప్రచారం మీరు 100 కోట్లు అన్నారు, ఆయన 1000 కోట్లు అన్నాడు. ఓకే 7 ఇండ్లు ఉన్నాయి, 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. అదే నేనేమంటున్నా అంటే నా దగ్గర 100 కోట్లు కనుక ఉంటే ఎవరైనా సరే ఈ ఆస్తి నీది, నీ డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని ఎవ్వరు చూపించినా అందులో వాళ్ళకి 50% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. బినామీల పేర్ల మీద పెట్టినట్ట కదా, బినామీ పేరు మీద ఉన్నట్టుగా రుజువు చేసిన 50% ఎవరు చూపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తా. అది నేను ప్రామిస్ చేస్తున్నా, ఓపెన్గా ప్రామిస్ చేస్తున్నా. మీ మీడియా అంతా చూస్తారు, ఓపెన్గా ప్రామిస్ చేస్తున్నా. మీరు అన్నట్టు 100 కోట్లు ఇక మరి 10 కోట్ల ప్రాపర్టీ తీసుకొచ్చి ఇది దీనిలో 50% నాకు ఇవ్వంటే ఇవ్వలేను కదా. అంటే సునీత నాకు ఆస్తులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయో కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, ఉంటే కూడా ఎలక్షన్స్ తర్వాత అమ్మేసుకున్నా, రైట్. దాని తర్వాత యారుగుట్టలో 2013లో నేను ఇల్లు కొనుక్కున్నాను. మా ఊరు వంగపల్లి. యారుగుట్టలో నేను అక్కడ లోకల్గా ఉండాలనుకున్నా కాబట్టి యారుగుట్టలో 2013లో ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పటికీ ఆ ఇంట్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో కిరాయి ఇంట్లో ఉంటున్నాను. నెంబర్ 2 ఏంటంటే నాకు ఆస్తులు ఉన్నాయి. ఏం ఆస్తులు ఉన్నాయి? మా వారు రియల్ ఎస్టేట్ చేసేవారు కాబట్టి ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూమి కొనుక్కున్నాం మేము. సో అక్కడో బిట్టు మాకు భూములు ఉన్నాయి. నాకు 40 ఎకరాల భూమి ఉన్నది. దీంట్లో బినామీ ఏమీ లేదు. ఉంటే మా ఆయన పేరు మీద ఉంటుంది, లేకపోతే నా పేరు మీద ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లల పేరు మీద అయితే పెట్టలేం కదా, మగపిల్లాడంటే పెడతాం. మాకు ఉన్న ఆస్తి ఏ విధంగా చూసినా, బినామీ చూసినా, ఏది చూసినా మా ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తి 40 ఎకరాల భూమి మాకున్నది. దీంట్లో ఏం డౌట్ లేదు. సునీత మేడం ఏమో పాలన అనుకుంటూ తిరుగుతుంటే మహేందర్ రెడ్డి గారేమో ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు. భూమి మొత్తం యాదగిరిగుట్టకు ఒకసారి రెక్కలు వచ్చిన తర్వాత, రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత మొత్తం భూములన్నీ వీళ్ళ చేతిలోనే పట్టుకున్నారు. వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి మా వారు 50 దాటారు. అప్పుడు ఏ పని చేయగలుగుతారు? 50 దాటిన వ్యక్తి ఏం పని చేస్తే వ్యవసాయం చేసుకోవాలా, అంతే కదా. సో మా వారు వ్యవసాయం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంటరైనర్. అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పాలి. ఎందుకంటే భూములు కొనుక్కుంటామని వచ్చిన వాళ్ళకి మా దగ్గర ఉన్న భూమి మేము అమ్మేసుకున్నాం. వాస్తవంగా మెయిన్ రోడ్డుకున్న భూమి 13 ఎకరాల భూమి మేము అమ్ముకొని ఆ 13 ఎకరాల భూమి వచ్చిన డబ్బులతోని ఒక విలేజ్లో ఒక 4 ఎకరాలు, ఇంకో విలేజ్లో 2 ఎకరాలు అట్లా కొనుక్కున్నాం. బట్ ఒక్క మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, భూమి అమ్మడము కొనడము అనేది ఒక వ్యాపారమే. మేము కొంటున్నాం, అమ్మంటున్నాము, ఇది ఒక వ్యాపారమే తప్ప దీంట్లో ఏమి ఇల్లీగల్ లేదు. రెండో విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, లేకపోతే సీలింగ్ భూములు తీసుకోవడం, అసైన్డ్ భూములు తీసుకోవడం, గవర్నమెంట్ భూమిలో కబ్జాలు పెట్టడం, ఇట్లాంటివి ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయలేదు. మేము ఎవరి దగ్గర భూమి కొంటున్నాము, అమ్ముతున్నాము అన్నప్పుడు కొనే ముందే మేము అది అధికారికంగా తహసీల్దార్ గారిని అడిగి, ఎంఆర్ఓని అడిగి ఇది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, దీని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కొంటాం. మేము మోసపోయి ఇంకొన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ చూసుకున్నాకే మా సార్ కొంటారు, దాని తర్వాతనే అమ్ముకుంటాం. సో ఆ క్రమంలో ఒక దగ్గర 10 ఎకరాలు కొన్నాం అనుకోండి, వారు కొంటున్నవారు 7 ఎకరాలే కొంటే ఆ 3 ఎకరాలు మా పేరు మీదే ఉంటుంది. సో అట్లా మాకు అక్కడ కొంచెం అట్లా చూసుకుంటే 40 ఎకరాల వరకు నాకు ల్యాండ్ ఉంది, లేదని ఏం కాదు. 40 ఎకరాల ల్యాండ్ ఉంది నాకు. ఈరోజు అమ్ముకున్నా నాకు డబ్బులు వస్తాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కేసీఆర్ గారు ఉండగానేమో భూమి ధరలకు రెక్కలు వచ్చినాయి, విపరీతంగా మేము బతకగలిగినాం, దాని మీద బతకగలిగినాం. పార్టీని ఒక 10 సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగినాం. పార్టీని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. పార్టీని మెయింటైన్ చేయగలిగినాం, నా పిల్లల్ని నేను చదివించుకోగలిగినాను. ఆ మేరకు మేము మంచిగానే ఉన్నాం. బట్ చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా
ఒక ఎమ్మెల్యేగా నేను పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించింది లేదు. పదవిని నాకు వచ్చిన జీతంతో నేను నడిపేసినాను, నేను గడుపుకున్నాను, అయిపోయింది. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు. నేను ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా వచ్చి మాట్లాడమని నా దగ్గర. అంటే మీరు చేయలే కానీ మహేందర్ రెడ్డి వారు గారు కూడా మొత్తం చెప్తున్నా మీకే కదా, చెప్పి బిజినెసే చేశారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినారు. కొన్నాము, ఒక అమ్ముకున్నాము. దశలో ఎమ్మెల్యే గారి కంటే మహేందర్ రెడ్డి గారే మొత్తం మేమే ఎమ్మెల్యే అన్నట్టు చేసి అంటే ఒకటి మధు, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మహిళలు రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకంటే సీనియర్ మా సార్, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. దాదాపు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టారో అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు మా సార్. తర్వాత 2001లో ఏప్రిల్ 27 నాడు పార్టీ స్థాపిస్తే మేలో నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్స్ నోటిఫికేషన్, స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చినప్పుడు యాయరుగుట్ట మండల్ ఎంపీపీ మహిళా రిజర్వేషన్ వచ్చింది, జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు మా సారు నన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పి తీసుకొచ్చి నన్ను నాతో కంటెస్ట్ చేయించినారు. సహజంగా ఏమవుతుంది, నేను నా ఎంట్రీ కొత్త, నాకు ఆ ఫీల్డ్ తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, అంటే ఎట్లా మాట్లాడాలి, నా బాధ్యత ఏంటి, ఎంపీపీగా నా బాధ్యత ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, అవి ఎట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ నాకు కొత్త ఫీల్డ్. నాకు ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మా వారు నాకు సపోర్ట్ చేసినారు, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని సపోర్ట్ చేసినారు. బట్ నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. మా వారికి చాలా మంచి పేరు ఉంది, ఎందుకంటే మా ఊరు వంగపల్లి. నేను పోటీ చేసింది వంగపల్లిలో పోటీ చేయలే ఎంపీటీసీగా, నేను పోటీ చేసింది యారుగుట్ట టౌన్లో పోటీ చేసినాను. యారుగుట్ట టౌన్లో పోటీ చేసినప్పుడు నేను నాన్ లోకల్ కింద వస్తా అక్కడ. కానీ నేను గెలిచిన అంటే కేవలం మహేందర్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరు వల్లే గెలిచిన. నేను రియలైజ్ అయినా ఆ విషయాన్ని. నేను క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎంపీటీసీగా నాకు కొత్త, ఓట్లు ఎట్లా అడగాలో కూడా తెలియదు, ప్రాక్టీస్ చేసి ఓట్లు అడిగిన. ఓకే, కానీ ఆ పేరు చివరి దాకా లేదు కదా, చివరి దశ వరకు వచ్చేసరికి పేరు మొత్తం మారింది ఆ కదా. పేరు ఎప్పుడు పోదండి, మహేంద్రుడే, ఆయనకి ఆ పేరు ఎప్పుడు పోదు. విన్నారా, ఆయన అంటే చాలా అంటే నేను ఆయన ఆయన ఎట్లా ప్రిన్సిపల్డ్గా ఉంటారో నేను ఆయన్ని ఫాలో అయినా అని చెప్తున్నాను. మాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్కడ అక్రమంగా డబ్బు సంపాదించొద్దు అనేది మాకు ఒక ప్రిన్సిపల్. మాకొకటే అండి, మేము ఉన్నా పోయినా, మళ్ళా తరం వచ్చినా, పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు, చాలా ఫెయిర్గా చేసుకున్నారు, పని చేసి చాలా ఫెయిర్. అది అధికారుల దగ్గర కావచ్చు, కాంట్రాక్టర్ దగ్గర కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరి దగ్గర అయినా సరే బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు అనేది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. సరే మా సార్ పందా అని నేను ఫాలో అయినాను, ఒకటి. రెండోది, మేము ఉద్యమం చేసి వచ్చినాం. కేసీఆర్ గారు మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత అనేక మార్లు ఎల్పీ సమావేశాలలో చెప్పేవారు మాకు, పార్టీ ఎల్పీ సమావేశాల్లో, ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరకలు అంటించుకోవద్దు. మీరు ఒక్క తప్పు చేసినా ఆ మరక మీకు కాదు, పార్టీకి అంటుకుంటుంది. పార్టీకి మరక అంటితే మనం ఏం చేయలేం. మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మన బాధ్యత, తెలంగాణ బాగు చేసే బాధ్యత మనది. వేరే వాళ్ళకి అప్పచెప్దామా చెప్పండి. సో మన బాధ్యత ఇది. మనకున్నంత పట్టుదల వేరే పార్టీ వాళ్ళకు ఉండదు, ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు, మనది ఉద్యమ పార్టీ. ప్రజలు మన మీద నమ్మకంతో మనకు బాధ్యత అప్పచెప్పినారు. మనము ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఊరుకుందామనే ఆలోచన కూడా చేసినాం, కానీ ప్రజలు మన వైపు ఉన్నారని గమనించిన తర్వాత మనం ఎన్నికలకు పోయినాం, పోటీ చేసినాం, గెలిచినాం. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినారు అవకాశం, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మీరు సహకరించండి. మీరు ఒక్కరు మరకలు అంటించుకున్నా పార్టీకి మరక అంటుతుంది, దానివల్ల తెలంగాణ నష్టపోతుంది. కసితో పనిచేయాలన్నారు. ఓకే, సో అది కేసీఆర్ గారు ఏవైతే మాటలు చెప్తున్నారో వాటికి కూడా మేము బాగా ఇన్స్పైర్ అయిపోయేవాళ్ళం. నిజమే కదా, ఒక్క మరకంటినా మనం ఎక్కడన్నా చిన్న బదనామైనా ఆ బదనాం పార్టీకి కూడా అంటుకుంటుంది, నా క్యాడర్కి అంటుకుంటుంది, ప్రజలకు మా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అది ఎప్పుడు రావద్దనే తపంతోనే పనిచేసినాం. ప్రజల్లో నుండి ఎందుకంత వ్యతిరేకత వచ్చింది మేడం? నేను వ్యతిరేకత అనను, అంటే ఓన్లీ ఆలేరు నియోజకవర్గం చూసే వాళ్ళకి, నల్గొండ జిల్లా మొత్తంగా ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి వ్యతిరేకతతో ఓడిపోయినామని అనుకోవచ్చు. ఒక నల్గొండ కాదు, తెలంగాణ అంతా జరిగింది. అంటే నల్గొండలో మొత్తంగా ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈవెన్ హరీష్ రావు గారు 1,00,000 మెజారిటీ ఉన్న వాళ్ళకి కూడా మెజారిటీ తగ్గిందా లేదా? తగ్గింది. సో వై? బికాస్ ప్రజలకి మార్పు కోరుకున్నారనేది వాస్తవం. రెండోది ఏంటంటే కేసీఆర్ గారు చాలా బాగా చేశారు.
రేవంత్ రెడ్డిగా ఇంకేదో చేస్తా అంటున్నాడు కదా, 2000 పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు కదా. మహిళలు ముఖ్యంగా బాగా అట్రాక్ట్ అయినారు. మహిళలు ఏం ఆలోచించినారంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి టంచన్గా ప్రతి నెల 1వ తారీఖు మీ ఖాతాలో 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అందిస్తానన్నారు. ఎవరైనా అట్రాక్ట్ అవుతారండి. కన్న తండ్రి నెలకు 2500 పాకెట్ మనీ ఇవ్వమంటే ఇస్తారా? ఒక పేద ఇల్లు, ఒక మధ్యతరగతి ఇల్లు ఇస్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చేదే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు పోతాయి. వాళ్ళు భర్త కూడా నెలకు 2500 ఉంచుకొని ఖర్చుల కోసం అని ఇస్తారా? ఆ పరిస్థితి లేదు కదా. సో రేపు గవర్నమెంట్ ఇస్తుందంట అన్నప్పుడు అట్రాక్ట్ అయినారు. సో అట్లా మహిళలు వాళ్ళకి ఒక పథకం అందుతనే ఒక ఆశతోని, ఒక ఆలోచనతోని ఓట్లు అటు మళ్ళించుకున్నారు తప్ప సునీత అంటే వ్యతిరేకత, లేకపోతే ఒక మంత్రి అంటే వ్యతిరేకత, కేసీఆర్ అంటే వ్యతిరేకత కాదు. బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా చేసింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది, పేదవాళ్ళని ఆదుకుంది. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ బాగు చేసింది. మాకు కరెంటు కష్టాలు లేవు, మాకు నీళ్ళ కష్టాలు లేవు. ఇవన్నీ కూడా ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు కూడా అంటారు కేసీఆర్ గారు చేసినంత మంచి పని ఎవరు చేయలే అంటారు. కానీ మేము పొరపాటు చేసినాం అంటే భాష కూడా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అప్పట్లెక్క లేదు భాష. ఇప్పుడు వాడేందో 4000 ఇస్తా అంటే మేము ఓటేసినాం. నాకే కాదు, నా ముసలిదానికి కూడా 4000 ఇస్తా అన్నాడు కదా, అట్లా ఓటేసినాం బిడ్డ అంటారు. కానీ అంతకంటే మంచిగా చేస్తున్నాడు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఎందులో మంచిగా చేసిండు? సన్న బియ్యం ఇస్తా అని ప్రజలు చెప్పలేదు. నడమనండి. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు, ఇచ్చిండు. ఇప్పుడు ఊళ్ళలో పోయినా కూడా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. ఏది సన్న బియ్యానికా? కాదు, ఆ సన్న బియ్యం ఉడకబెడితే ఎంత ఏమైతుంది? ఇందిరా మిల్లతోని ఎక్కడ చూసినా కూడా ఊళ్ళలో పండుగ వాతావరణం వచ్చింది. యా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. వాళ్ళు చెప్పుకునేది ఇదే, మేము ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం, అదేంది మనం రుణమాఫీ చేసినాం, ఇవే చెప్తున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవ్వలే. సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పినారు. హడావిడిగా సన్న బియ్యాన్ని 3 నెలలు ఒకటేసారి ఇచ్చినారు. 3 నెలలు ఒకటేసారి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చినారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఎలక్షన్స్ అయినాక ఇది ఇస్తాడా? ఏంటి? నంబర్ 1 బియ్యం, సన్న బియ్యం 3 నెలలు ఒకసారి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చినావు కదా. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హడావిడిగా సంచులు నింపేసి మా ఇండ్లలోకి దోలినాం, బాగానే ఉంది. రైతు రుణమాఫీ అన్నాం, ఎంతమందికి అయింది? వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంది? మేము కడుపు కట్టుకుంటే, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో, ఫస్ట్ అసెంబ్లీలో, మేము కడుపు కట్టుకుంటే ఒక 41,000 కోట్లు అట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నాడు. ఎలక్షన్స్ ముందేమో నవంబర్ 9th రోజు టక్క నేను రుణమాఫీ డబ్బులు మీ ఖాతాలలో జమ చేసేస్తా, 1 లక్ష ఉన్నోడు ఉరుకురు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 లక్ష తెచ్చుకోపోరి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. ఆయన మాటలు నమ్మి పాపం చాలామంది రైతులు ఉన్న అప్పును పెంచుకున్నారు. ఉన్న అప్పు అట్లే ఉంచుకున్న అయిపోయేది, మళ్ళీ హడావిడిగా పోయి తెచ్చుకున్నారు. నవంబర్ 9th నాడు మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి తెచ్చుకున్నారు. అప్పుల పాలు చేసిన రైతులను. నంబర్ 1. నంబర్ 2, రుణమాఫీ చేస్తా అన్నారు, 41,000 కోట్లు పెడితే అయిపోతుంది అన్నారు. ఆయన 41,000 కోట్లు ఆయన మాట. తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 31,000 కోట్లు అని ఆయన నోటి మాట అన్నాడు. బడ్జెట్ పాస్ అయింది 26,000 కోట్లు. ఓకే, సగానికి వచ్చింది. సగానికి వచ్చిందా లేదా? దాని తర్వాత నువ్వు ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినావు అని లెక్క తీస్తే 17,000 కోట్లు. ఎక్కడి 41,000 కోట్లు, ఎక్కడి 17,000 కోట్లు? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఒకరిద్దరికి తప్ప మిగతా ఒక 90% ఒకరిద్దరు అంటే ఏ లెక్కన? మధుకేసి సునీతకేయలేదా? ఏ లెక్కన ఎవరికి వద్దనుకున్నావు అనేది కూడా స్పష్టంగా చెప్పాలా. నేను రుణమాఫీ చేసిన అంటే 100కు 100% చేస్తే రుణమాఫీ చేసినా నువ్వు గర్వంగా చెప్పుకో, మాకేమి ఇబ్బంది లేదు. నువ్వు 4గురికి ఇచ్చి 10 మందికి చేసినా అని చెప్పడం తప్పు అంటున్నాం. అంటే 2 లక్షల 6 రైతులు, 4 హ్యాపీగా ఉండొచ్చు, మాకు రుణమాఫీ అయిందని 4 హ్యాపీ ఉండొచ్చు. మిగతా 6 రైతులు అయితే నేను తిట్టిపోస్తున్నారు కదా, మమ్మల్ని మోసం చేశాడని చెప్తున్నారు కదా, మేము అనవసరంగా అప్పులు తెచ్చుకో. ఇంకా మధు ఎక్కడో ఒకరు ఎంత మోసం చేసిండంటే రైతుల్ని. ఇప్పుడు 2 లక్షల రూపాయలు నువ్వు కొందరికి రుణమాఫీ చేసినావు, కొందరు చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగినప్పుడు ఏం చెప్పినారు? తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, వారు ఏం చెప్పినారు? 2 లక్షల పైన ఉన్నోళ్ళు మీ పైన 10,000 ఉన్నా 30,000 ఉన్నా అవి కట్టేసుకుంటే మిగతా 2 లక్షలు మేము చేస్తామన్నారు. పాప మళ్ళీ ఆ 30,000కు అప్పు తెచ్చుకున్నారు. బయట వ్యాపారస్తుల దగ్గర 2 రూపాయల వడ్డీకో 3 రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి మాఫీ అవుతుందని ఆశతోని బ్యాంకులో కట్టుకున్నారు. ఉన్న అప్పు జాలక మళ్ళా అదనపు అప్పు చేయించి వాళ్ళతో వడ్డీలు కట్టించి రైతుల బతుకులు ఆగం చేసినారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు చెప్తున్నా కదా, ఫస్ట్ విడత ఎవరికైతే మాఫీ అయిందో అయ్యింది, తర్వాత ఎవరికి అవ్వలేదు. ఫస్ట్ ఒక్కసారి ఏదైతే బడ్జెట్ కేటాయించి
ఖాతాలలో వేసినారో ఆ తర్వాత కాలేదు. కానీ చర్చకు మిగిలిపోయిన అట్లే మిగిలిపోతున్నాయి. చర్చకు రండి, 18 నెలల మా పాలన 10 ఏళ్ళ మీ పాలన, చర్చకు రండి అని చెప్పేసి చర్చకు మాట్లాడుతున్నారు. రండి అని ఆయన మాట చెప్తాడు కానీ చర్చకు రాడు. ఉమ్. ఇప్పటికీ అంటారు నేను, రేవంత్ రెడ్డి గారు చర్చకు రండి అని నోరు బారేసుకుంటాడు. అదే చర్చకు మేము సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా, మీరే డేట్ చెప్పండి, మీరే టైం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి అన్నా ఆ దానికి జవాబు ఉండదు. ఊరికే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఆయన గురించి చెడుగా ఆలోచించకుండా ఆయన అంతా నికార్చుకున్నాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా ఆయన యాక్టివిటీస్లో ఆయన చెప్తున్న మాటలలో సత్యం లేదు. అన్ని సత్యదూరమైన మాటలే మాట్లాడతాడు ఆయన, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, అన్ని మోసపూరితమైన మాటలే మాట్లాడతారు. నేను చెప్పే విషయం కాదు, ప్రజలు చెప్తున్న విషయం ఇది. ప్రజలు చెప్తున్న విషయం, ప్రజలే బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఏమేమో కొత్త కొత్త మాటలు మాట్లాడతాడండి. ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరమో అది చెయ్యి. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? మా తెలంగాణ తల్లి గొప్పగా ఉండే, రిచ్గా ఉండే, నగలు వేసుకొని మంచి పట్టుచీర కట్టుకొని గొప్పగా ఉండే మా తెలంగాణ తల్లి. మా సాంప్రదాయాన్ని కనబరిచే విధంగా, మా పండుగని, మా సాంప్రదాయాన్ని కనబరిచే విధంగా మొక్కజొన్న కంకి పట్టుకుంది. అంటే పంటలు నిండుగా పండుతాయి తెలంగాణలో, అట్లాంటి కెపాసిటీ ఉంది తెలంగాణకు అని చూపించుకొని మా పండుగ ప్రత్యేకమైన పండుగ, ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ, కేవలం తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కూడా ఆంధ్ర ప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ జరుపుకోరు, తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ. అట్లాంటి పండుగ మా ప్రత్యేకత అని చూపించుకున్న విగ్రహాన్ని తీసేసి, ఆ నగల్ని తీసేసి, ఆ పట్టుచీరని తీసేసి, పేద తెలంగాణ నువ్వు ఏదైతే నీ ఆలోచన ఉందో ఆ విగ్రహాన్ని పెట్టినావు అక్కడ. నువ్వు దాన్ని మార్చాల్సిన అవసరం నీకేమొచ్చింది? దానివల్ల నీకు జరిగిన లాభం ఏంటి, ఉపయోగం ఏంటి, ప్రజలకు వచ్చిన లాభం ఏంటి? నువ్వు ఏం చూపించబోతున్నావు ప్రపంచానికి? ఏం చూపిస్తున్నావు? తెలంగాణ పేదదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. పేదని చూపిస్తాడని వచ్చి పెట్టుబడి పెడతాడా? పేదని చూపిస్తాడన్న బ్యాంకు లోన్ ఇస్తాడా? ఎవడన్నా అప్పులు ఇచ్చాడు, అప్పులు ఇస్తాడా? ఏం చూపించాడు? ఎంబ్లం మార్చాల్సిన అవసరం ఏముంది? అయితే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ తల్లి ఈ రూపకంగానే ఉండే, ఇప్పుడు వీళ్ళు పెట్టిన దాంట్లో కవిత గారి ఫేస్ ముఖ కదలికలు ఉన్నాయి కాబట్టి మార్చినమని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లంటే మనుషులు 7 ఉంటారంట ఈ ప్రపంచంలో. ఒకటే పోలికలు ఉన్నోళ్ళు, ఒకేలాగా ఉన్నోళ్ళు 7 ఉంటారంట. ఏ బొమ్మను తయారు చేసేది కవిత అంటే, ఏ బొమ్మను తయారు చేసేది రేవంత్ రెడ్డి అంటే దానికి అర్థం ఏమి ఉండదు. మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా ఉంటుంది. మనం ఎట్లా ఊహించుకుంటే కవిత గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి కవిత నిజంగానే కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందా, లేకంటే కొత్త పార్టీ పెట్టబోతుందా? తనకు అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. సరే, ఎవరెవరికి ఏమేమి అభిప్రాయాలు కేసీఆర్ కవిత గారిని నేను దగ్గరగా చూసినా కాబట్టి కవిత గారి గురించి నేను చెప్తాను. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. కవిత గారు సెల్ఫ్గా ఎదిగిన మనిషి. తండ్రి పేరు చెప్పుకొని లేకపోతే పార్టీ పేరు చెప్పుకొని ఏదో చేయాలని ఏం చూడలేదు. ఎప్పుడైతే తన తండ్రి ఉద్యమం చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారో, నా వంతు బాధ్యతగా నేను ఏదైనా చేయాలనే తపనతోని తను తెలంగాణ జాగృతి అనే సంస్థను పెట్టుకొని ప్యారలల్గా టీఆర్ఎస్కి అటు ప్యారలల్గా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తన ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో మేధావులు, విద్యావంతులే పాల్గొంటున్నారు, కష్టాల్లో ఉన్న రైతులు పాల్గొంటున్నారు. కానీ వెనకబడ్డ వాళ్ళెవరు, తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకొని వాళ్ళెవరు, తెలంగాణ ఉద్యమ సోయిని తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను మోటివేట్ చేసి తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడం తన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని తెలంగాణ మహిళల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చినారు, సక్సెస్ అయినారు. అది పండగ పేరు చెప్పా, సాంప్రదాయం పేరు చెప్పా, ఇంకోటి చెప్పా, మనకున్న ప్రత్యేకత ఏంటి, తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటి, మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏందని మహిళల్ని ఉత్తేజం చేసి మహిళలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసినారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ డిసైడ్ అయిందనుకోండి, ఆ కుటుంబం అంతా డిసైడ్ అవుతుంది. వాస్తవం అది. మనం ఎందుకు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొనొద్దు? పొదం పాండ్రన ఇంటామన్నాక ఇంటైనా బయలుదేరాల్సిందే కదా. ఆ విధంగా తను ప్యారలల్గా ఇటు కేసీఆర్ గారి ఆలోచనని సమర్థిస్తూ, కేసీఆర్ గారికి తను మద్దతుగా ఉండాలని ఆలోచిస్తూ, కేసీఆర్ గారి బిడ్డగా కాకుండా తను సొంతంగా ఒక జాగృతి అనే సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది కవిత. తను ఒక నాయకురాలుగా, సెల్ఫ్ లీడర్గా తనకు తాను ఎదిగింది కవిత. కేసీఆర్ గారి ఇమేజ్ను వాడుకోలే ఎక్కడ కూడా. కేసీఆర్ గారి ఆలోచనను తను కూడా తను ఒక విభిన్నంగా ఆలోచించి ఆ ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేసింది కవిత. అట్లా ప్రయత్నం చేసిన కవిత తెలంగాణ బాగుపడాలని ఆలోచిస్తుంది తప్ప తెలంగాణ ఆగం కావాలని అయితే ఆలోచించదు కదా. ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది,
కవిత గారు ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు కాదని ఇంకో దగ్గరికి వెళ్ళారు. తండ్రిగా అని కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణని అభివృద్ధి చేసే నేతగా వారిని సమర్థిస్తూ వారి వెంట నడుస్తారు తప్ప ఇంకోవైపు వెళ్ళరని నాకు పూర్తి గట్టి నమ్మకం. ముఖ్యమంత్రి సీటు కావాలని చెప్పేసి కొట్లాడుతుందంట. ఒకవేళ అయితే ఎవరు కేటీఆర్ అయితేనేమో లేదు మేము కావాలని అట్లా చెప్పేసి. కాదు, ఏ మాత్రం కూడా కేపబిలిటీ లేని, ఏ మాత్రం కూడా దురదృష్టి లేని రేవంత్ రెడ్డి కాగలేంది కవిత కేటీఆర్ హరీష్ రావు అవడం పెద్ద కథనా? విషయమా చెప్పండి. కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళే కావాలని ఏం లేదు కదా. పార్టీలో ఈ విభేదాలు వచ్చినాయి, ఇట్లా జరుగుతుందని పార్టీలో విభేదాలు ఏం లేవు. అభిప్రాయాలు ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు ఉండొచ్చు. ఏదైనా విషయం మీద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అట్లా కాదు ఇట్లా చేద్దామని అభిప్రాయాలు చెప్తారు. ఎవరు ఎన్ని అభిప్రాయాలు చెప్పినా మళ్ళీ అందరిగా సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం అన్ని ఒపీనియన్స్ని పరిగణలోకి తీసుకొని డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సహజంగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే బయట పార్టీ వాళ్ళకి ఏంటంటే ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలన్నా, ఈ పార్టీలో ఐక్యతను చెడగొట్టాలన్నా, ఈ పార్టీ బలాన్ని తగ్గించాలన్నా ఏం చేస్తే బాగుంటుంది? ఒకవైపు కవితని ఇబ్బంది పెట్టాలి, కవితను బదనాం చేయాలి, కవిత వేరే ఆలోచనలు చేస్తుందని చెప్పి ఒక ప్రచారం జరపాలి. రెండోది కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలి, హరీష్ రావు గారిని కట్టడి చేయాలి, కేసీఆర్ గారిని బయటికి రాకుండా చేయాలి. ఇట్లా రకరకాల ఆలోచనలు చేసి ఏం బాగు చేద్దామనే ఆలోచన లేదు, ఎట్లా విలనాగం చేద్దామనే ఆలోచనే ఉంది. ఈ సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వీకెండ్ చేయాలంటే ఏం చేద్దామని రెండు జాతీయ పార్టీలు సీరియస్గా ఆలోచిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినాయని చెప్పేసి మాట్లాడారు. అట్లా మీది ఏమైనా చేసినారా? నేను ఒక మాట చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ అనుకుంటున్నా నేను. ఆరోపణ నిజమైతే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళకి మాకేం పడదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రూవ్ చేయండి, బయట పెట్టండి. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? కేవలం ఆ పదాన్ని వాడుకొని మమ్మల్ని జనంలో బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆధారాలు ప్రభుత్వాలే మీ ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఎవడు చేస్తాడు? నా భాష ఎవడు చేస్తాడు అంటున్నా. ప్రభుత్వమే మీది, సెక్రటేరియటే నీ ఆధీనంలో ఉంది. నీ సెక్రటేరియట్లకి ఎవరు వచ్చి అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు చెప్పండి? తప్పు కదా ఆ మాట మాట్లాడడం. నీ చేతగాంతనమని ఒప్పుకుంటే ఒప్పుకో, ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీకు అన్ని అధికారాలు, అన్ని శాఖలు మీ చేతుల్లో ఉన్నాయి. బయట పెట్టండి. తప్పులు ఎవరైనా చేస్తే ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి శిక్షలు వేస్తారో, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఊరికే ఒక పదాన్ని పెట్టుకొని దాన్ని వాడుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ తొందరగా కథం చేయండి. కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ని మీద కేసు పెడతారా? ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఏ యాక్షన్ తీసుకోండి. చట్టం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా చేయండి. దీన్ని ఎందుకు సాగదీస్తున్నారని అడుగుతున్నాం. సాగదీస్తే మీకు లాభం కాబట్టి, దాంట్లో ఏమి లేదు కాబట్టి, పస లేదు కాబట్టి. పస ఉంటే ఎప్పుడో బయటపడేది. పస ఏం లేదు కాబట్టి మేము ఒక్కసారి నింద వేసి వెనక్కి తగ్గాలంటే మీకు ఆ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఆ నిందని అట్లనే ఉంచాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం తప్ప దానికి మించి ఏం లేదు. బీజేపీ కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. ఇద్దరు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏదైనా చేయొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ అప్పట్లో కలిసి పనిచేద్దాం అని చెప్పేసి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఫోన్ ట్యాపింగ్ అంటే టెలికమ్యూనికేషన్స్ శాఖ యొక్క పర్మిషన్ లేకుండా, అది పోలీస్ శాఖ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే, టెలికమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర శాఖ, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టెలికమ్యూనికేషన్స్ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎయిర్టెల్ అయినా ఇంకేదైనా పర్మిషన్ తీసుకోవాల్సింది. ఆస్కారమే ఉండదబ్బా చెప్తున్నా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫోన్ రికార్డ్ చేయడానికి కూడా, ఎవరిదైనా ఒక నిందితుడు ఉన్నాడు, అతను చేసిన క్రిమినల్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా బయట పెట్టడానికి టెలికమ్యూనికేషన్ శాఖ ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ ఫోన్ కాల్స్ బ్యాకప్ అంతా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఏది పడితే అది పోలీస్ శాఖ కూడా చేయడానికి ఉండదు, ప్రభుత్వాలు కూడా చేయడానికి ఉండదు. అది ఒక నిబంధన కాబట్టి అవకాశమే లేదు, అట్లా చేయడానికి అవకాశమే లేదు. ఓకే.
మొన్న రజతోత్సవ సభ పెట్టి కేసీఆర్ గారు ఇక నేను కొట్లాడతా, ఇక నేను వచ్చి ప్రజల మధ్య ఉంటా అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ ఫామ్ హౌస్కి అంకితం అయ్యారు. ఫామ్ హౌస్ అంటే ఏంటో నాకు అర్థం చెప్పాలా. ఫామ్ హౌస్ అంటే ఆయన ఎక్కడైతే వ్యవసాయం చేసుకుంటున్నాడో అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఫార్మింగ్ అంటే ఏంది? వ్యవసాయం కదా, సాగు చేసుకోవడమే కదా. సాగు భూమి దగ్గర పోయి ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని మీరు ఫామ్ హౌస్ అంటే మేము ఏం చెప్పలేము కదా. ఆయనకు ఇంతకుముందు నందినగర్లో ఇల్లు ఉండే, ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఆయన ఏం చేశారు, సీఎం అయిన తర్వాత ప్రగతి భవన్లో ఉండడం స్టార్ట్ చేశారు. అదే నివాసంగా ఉంచుకున్నారు. సీఎం నివాసం అదే. ఎవరైతే అధికారంలో సీఎం వస్తారో ఆ సీఎం గారికి అదే ఒక అకామిడేషన్, అంతే కదా. ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ ఇస్తున్నారు, మినిస్టర్స్ క్వార్టర్స్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రికి కూడా అదొక క్వార్టర్ లాగా ప్రగతి భవన్ నిర్మాణం చేసి వారు అందులో ఉన్నారు. ఓడిపోగానే తన ఇంటికి తను వెళ్ళిపోయినారు. అది ఇల్లు మాత్రమే. ఫామ్ హౌస్ అనే మాట అలవాటైంది మనకి. నందినగర్లో తన సొంత ఇంట్లో కొడుకుంటున్నాడు, కేటీఆర్ గారు ఉంటున్నారు. సో కేటీఆర్ గారికి అది వదిలేసి తను వెళ్ళి తన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఫామ్ హౌస్కే పరిమితం అయినరు అని అంటే తను చేయాల్సిన యాక్టివిటీస్ ఉంటే తప్పకుండా బయటకు వచ్చి పనిచేస్తారు. తను చేయాల్సిన అవసరం లేకుండా కొడుకు చేసి పెడుతున్నాడు, అల్లుడు చేసి పెడుతున్నాడు, కూతురు చేసి పెడుతుంది. మాకు మాజీ మంత్రులందరూ పనిచేస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలంతా పనిచేస్తున్నారు, పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తుంది. ఆయనకు పని లేకుండా చేస్తున్నాం మేము. పని లేకుండా చేసినప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఫామ్ హౌస్కే పరిమితమైనంటే ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఏం జరుగుతుందో గమనిస్తుంటే కూడా ఓర్వలేని ప్రభుత్వం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఓకే, గుంగిడి సునీత గారు ఓడిపోయిన తర్వాత అసలు నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేదు, క్యాడర్ను పట్టించుకుంటలేదు, హైదరాబాద్లో మొత్తం సెట్ అయిపోయింది, నియోజకవర్గాన్ని కూడా రావట్లేదండి. నాకు సొంత ఇల్లు యారుటల్లో ఉంది. నేను నియోజకవర్గానికి హైదరాబాద్లో ఉంటున్నా, రెంట్కి తీసుకొని హైదరాబాద్లో ఉంటున్నా, రాక్టౌన్ కాలనీలో ఉంటున్నా. నిజంగా రెంటిల్లేనా మేడం హైదరాబాద్లో? 100%. నా ఫోన్ ఇక్కడే ఉంది. నేను రెంట్ పే చేసేది కూడా మీకు చూపిస్తా. నేను ఏది ఫోన్పేతోనే నేను రెంట్ పే చేస్తా, మీకు ఆధారాలు కూడా చూపిస్తా. 100% నేను ఉండేది. లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది, రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. నేను భయం ఏందండి, నేను సంపాదించిన అని చెప్పుకుంటా, నాకు ఇల్లుంటే ఇల్లుందని చెప్పుకుంటా, లేకుంటే లేదని చెప్పుకుంటా. నేను అవినీతికి దూరంగా బతికిన. నెంబర్ 1. నెంబర్ 2, 100% మా సార్ చేసే వ్యవసాయం మీద వచ్చే పైసలు, లేకపోతే వ్యాపారం రియల్ ఎస్టేట్ మీద వచ్చిన డబ్బులతోనే మేము ఇప్పటివరకు పార్టీని మెయింటైన్ చేసినాం, నా ఫ్యామిలీని మెయింటైన్ చేసినాం. అదే మా బతుకుదెరు, అదే మా జీవనాధారం. అంతకుమించి వేరే ఏం లేదు. ఏ ట్రాన్స్ఫర్లు చేసో, లేకపోతే పైరవీలు చేసో, ఇంకోటి చేసే పని నేను చేయలేదు. నా పార్టీలో నాకు అట్లాంటి మంచి గౌరవం ఉంది, నా మీద అట్లాంటి మంచి అభిప్రాయమే ఉంది. అట్లాగే నా పార్టీ క్యాడర్, నేను చెప్పేది పైన మా నాయకత్వం అయినా, కింద నా క్యాడర్ అయినా నా మీద ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. నేను పనిచేసిన నాతో పాటు పనిచేసిన అధికారులు ఎవరైనా సరే నాతో ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. మంచి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిన. సామాన్య కార్యకర్త అయినా, సామాన్య ప్రజలకైనా, అంటే నా ఓటర్ కావచ్చు కాకపోవచ్చు, నా నియోజకవర్గంలో ప్రజలకి నేను 24 గంటలు అందుబాటులో ఉండి సర్వీస్ చేసిన. ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసిన. ఎవరిని అబద్ధాలు చెప్పి మభ్య పెట్టలేదు. ఇప్పటికీ నాకు ఆ మాట ఉంది, నాకు ఆ పేరు ఉంది. నేను ఈరోజు బతికుండి చెప్తున్నా, రేపు నేను చనిపోయినా నా గురించి ఎవరైనా మాట్లాడితే ఇంతే స్పష్టంగా మాట్లాడతారు, దాంట్లో నో డౌట్. ఆలేరుని రెవెన్యూ డివిజన్గా చేస్తారా? నేను ప్రయత్నం చేసినాను, ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రయత్నం చేసినాను. అది ఎందుకో నెగ్లెక్ట్ కాబడింది. ఈవెన్ మా జిల్లా, నేను ఏదైతే రిప్రజెంటేషను అప్పటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినో, ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలి సార్ అని చెప్పి ఇచ్చినో, వారు సిఎస్ గారికి ఎండార్స్ చేసినారు. సిఎస్ గారు మళ్ళీ మా కలెక్టర్ గారికి పంపించినారు. మా కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించినారు. అవసరమే ఇది అని చెప్పి జియోగ్రఫికల్గా ఎట్లా ఇది చేయొచ్చు అనే దాని మీద పూర్తి రిపోర్ట్ వారు చేసి పంపించినారు. ఆ తర్వాత సిఎస్ దగ్గరనే పెండింగ్ ఉండిపోయింది, కాలేదు. నేను పర్సూ చేద్దామన్న అనేక కారణాలతో, ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వం మీద ఉండే, అనేక రెవెన్యూ డివిజన్లు డిమాండ్లు తెర మీదకి వచ్చినాయి. సో ఒకటి చేసి ఒకటి చేయకపోతే అనవసరం ఇంకో దగ్గర ఎమ్మెల్యే ఇప్పుడు డిస్టర్బ్ అవుతారు, మెల్లగా ఒకటి మెల్లగా చేసుకుందామనే ఆలోచనలో మాది పెండింగ్ పడ్డది మా ఆలేరు. బట్ అవసరమే, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా 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 అవసరం. బీర్లా ఐలయ్య గారు ఏమైనా మార్పు తీసుకొచ్చినా మేడం ఆలేరులో? ప్రజలను అడగండి, నాకైతే ఏం కనిపిస్తుంది. అంటే మీ పాలనకి ఆయన కొంచెం ఏమన్నా కొంచెం చిన్న మార్క్ అన్నా
కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే అక్రమంగా చేసుకోవడం, ఒకరి పేరు మీద ఉన్న భూమిని ఇంకోరి పేరు మీద చేయించడం, ఓనర్కే తెలియకుండా భూములో అంటే పట్టా మారిపోవడం, రెవెన్యూ రికార్డ్స్ మారిపోవడం, ఇవైతే కనిపిస్తున్నాయి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడతారా మేడం? కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అన్నపూర్ణ పథకాన్ని కూడా ఇందిరమ్మ పథకం చేస్తా అని మాట్లాడుతున్నారో, అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణ పథకం అంటే పేదోడు పాపం ఏమి లేకపోయినా 5 రూపాయలు చెల్లిస్తే 5 రూపాయలు కడుపు నిండా భోజనం పెట్టే పథకం. స్వయంగా మా ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు 5 రూపాయల భోజనాన్ని తిని చాలా బాగుంది, ఇంటి భోజనం కంటే బాగుంది, 5 రూపాయలకు ఇంత చౌకగా ఇంత మంచి భోజనం పెడుతున్నారని నాకు తెలియదు అన్నాడు ఆయన. అంతగా అందరూ మెచ్చుకున్న అన్నపూర్ణ పథకాన్ని కూడా ఇందిరమ్మ పథకం అని మారుస్తా అంటే ఇంకా ఏం చెప్తాం. అట్లా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో మా ఎమ్మెల్యే గారు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మేము మెడికల్ కాలేజీ ప్రాణం దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అక్కడ నేను ఇక్కడ కడతా అంటాడు. అధికారంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత మెడికల్ కాలేజ్. నేను ఒక మాట అడుగుతాను, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు, 1030 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు. ఫస్ట్ కేజీ టు పీజీ విద్య అని అన్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే ఏం చెప్పినారంటే, చిన్నపిల్లలు 10 ఏళ్ల వరకు కన్నా తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది కాబట్టి మనం 5వ తరగతి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేసినాం. బీసీలకు అన్యాయం జరగొద్దని చెప్పి బీసీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు అన్యాయం జరగొద్దని చెప్పి ఎస్సీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు. ఎందుకంటే అన్నీ ఓపెన్ కేటగిరీలు వెళ్ళిపోతాయి. అసలు మన జనాభా చూసుకుంటే బీసీ ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో. సో బీసీలో ఎక్కువ సీట్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ముఖ్యంగా బాలికలు, మైనారిటీ బాలికలు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ, చాలా తక్కువ. పిల్లలు పెరుగుతూ ఉంటే అంటే ముస్లిం కుటుంబాలు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఇంట్లో చదువుకో కావాలంటే అంటారు. స్కూల్కి వెళ్ళే అవకాశాలు ఉండవు. సో ఆడపిల్లలకి, ముఖ్యంగా మైనారిటీ పిల్లలకి ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసినారు. గర్ల్స్, బాయ్స్, అటు గిరిజనులకు, ఇటు దళితులకు, అటు బీసీలకు, ఇటు మైనారిటీలకు, ఈ విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో విద్య, మైనారిటీలకు ఉర్దూ మీడియంలో, ఆ విధంగా మేము గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. పిల్లలు కూడా మంచి మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినారు. ఐఐటి సీట్లు కొడుతున్నారు మా పిల్లలు ఎంబీబీఎస్లో, నీట్లో మంచి ర్యాంకులు కొడుతున్నారు మా తెలంగాణ పిల్లలు. అటు కల్చరల్ యాక్టివిటీస్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు, స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు. ఎవరెస్ట్ ఉంటేనో కిలిమాంజారో మౌంటైన్స్ ఎక్కినారు. మా గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలే ఇవన్నీ కూడా సాధించుకున్నారు. అట్లాంటి స్కూల్స్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి, కేసీఆర్ గారు స్థాపించిన స్కూళ్ళని నిర్వీర్యం చేయడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాం. కొత్త స్కూల్ ఐదేమన్నా వీటన్నింటి తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారట. దానివల్ల ఏం ఉపయోగం, దానివల్ల ఏమి లాభం? అందరినీ ఒక దగ్గర ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు అని అడుగుతున్నా. ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు? సేమ్ స్టాఫ్. ఇప్పుడు ఉన్న వాటి చోట బిల్డింగ్లు లేవు, బిల్డింగ్లు కట్టించు, అక్కడ వసతులు కల్పించు, పిల్లలకు వసతులు కల్పించు, రోడ్ లేకపోతే రోడ్ వేయించు, అంతే తప్ప అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తా అంటున్నాను. దానివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నాను. ఎవరికి లాభం? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాసి ర్యాంక్ సాధించిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు అనేటివి కేటాయించబడుతున్నాయి. సీట్లు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోయి గురుకుల పాఠశాలలో ఉండవలసిందే. నేను తల్లి దగ్గర ఉంటా, తండ్రి దగ్గర ఉంటా, నా ఊర్లో నేను ఉంటా అనడానికి వీలే లేదు. నా జిల్లాలోనే సీటు కావాలనే అవకాశం కూడా లేదు. ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు గురుకుల పాఠశాలలోని చదువుకోవాల్సిందే. నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గర పెడతా అంటే దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల లాభం ఏంటని అడుగుతున్నాం. దీనివల్ల మా పిల్లలకి లాభం జరుగుతుంది, దీనివల్ల మా తల్లిదండ్రులకు లాభం జరుగుతుంది, ఏదైనా ఒకటి చెప్పమనండి, మాట చెప్పమనండి. కేవలం కేసీఆర్ గారు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఆ దుర్బుద్ధి తప్ప, ఆ దురాలోచన తప్ప నేను ప్రజలకు మేలు చేస్తా అనేది, ప్రజలకి లాభం చేస్తున్నా అనేది ఒక్కటి చెప్పమనండి. నేను వింటా. ప్రజలే మెచ్చుతలేరు ఈ నిర్ణయాలను. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం మాట్లాడినా తప్పు మాట్లాడుతున్నామనో, కావాలని ఆయనను ఏదో టార్గెట్ చేసుకున్నామనో, ప్రతిపక్షంలో ఒక పార్టీలో ఉన్న నాయకులను మమ్మల్ని అంటే అనొచ్చు. కానీ ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు కదా.
ప్రజలు కూడా దీనివల్ల ఏం లాభం ఏం ఉపయోగం అంటున్నారు. చెర్లలో నీళ్ళు లేవండి, ఇలా మా బీలైలే చెప్తాడు నేను నింపుతున్నా అంటాడు. ఒక్క సీజన్లో 40 చెరువులు నింపి 120 చెరువులు నింపినా అంటాడు. 1500 కోట్లు పెట్టి నిధులు తెచ్చినాం, శంకుస్థాపనలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇందాక నేను మీకు చెప్పాను కదా, గంధమల్ల 1.41 టీఎంసీ కెపాసిటీ, 575 crores. ఇది కేసీఆర్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. రెండోది మెడికల్ కళాశాల 183 crores. అదే జీవో, అదే అమౌంట్, అదే మెడికల్ కాలేజ్. ఓకే, దీంట్లో కొత్తవి ఆయన చేసినవి ఏందో చెప్పాలా. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొత్తగా, అంటే వాళ్ళు చెప్పిన 1500 కోట్లలో ఒకరోజు 1500 కోట్లు అని చెప్పినారు, ఒకరోజు 1050 కోట్లు అని చెప్పినారు. ఇందాక ఇది రుణమాఫీ గురించి చెప్పినా కదా, 41,000 కోట్లు పోయి 17,000 కోట్లు అయింది అన్నట్టు. ఇక్కడ కూడా తగ్గుకుంటా 1500 కోట్లు అన్నారు, తర్వాత 1050 కోట్లు అన్నారు. అది మళ్ళీ ఏడిపోతుందో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు అంటే ఊహించుకొని మాట్లాడతారా, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారా మనకేం తెలియదు. అతి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా చేటే. విశ్వాసంతో పనిచేయడం అనేది దేనికైనా మంచిది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలలో ఏది ముందు పడుతుందో కూడా తెలియదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మెడికల్ కళాశాలకి స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, శంకుస్థాపన చేసినారు, గంధమల్లకు శంకుస్థాపన చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. మేము కూడా సహకరిస్తాం. పబ్లిక్ ఎవరన్నా అడ్డుపడితే మేము వచ్చి వాళ్ళకి సంధాయిస్తాము. తప్పకుండా ఆ పనులు జరిగే విధంగా మా సహకారం ఉంటుంది. బట్ ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తావు. నెంబర్ 2 దురదృష్టం ఏంటంటే మధు, కొన్ని విషయాలు ఇందాక మీరు అడిగినారు, మీకు ఎందుకు వెనక్కిపోతుందని అనిపిస్తుంది అన్నారు. నేను చెప్తాను. కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెడతామన్నప్పుడు మా జిల్లాకు రాలే. వాస్తవంగా 7 కళాశాలలే అసెంబ్లీలో పేర్లు చదివినప్పుడు, 7 జిల్లాల పేర్లు చదివినప్పుడు నేను మా భువనగిరి ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం, మా జిల్లా లేదు సార్ అని. నీకెందుకమ్మా, ఎయిమ్స్ ఉందిగా మీకు, ఎయిమ్స్ ఉంది కదా మీకు అన్నారు. అప్పుడేం మాట్లాడలేకపోయినా తర్వాత బయటకు వచ్చినాక ఆలోచించుకున్నాను. తర్వాత మళ్ళీ సార్ని కలిసినప్పుడు చెప్పినాను, సార్ ఎయిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, మనం ప్రతి జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు మనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా నా ఇష్టం ఏంటంటే తిరుపతిలో ఎట్లయితే ఎస్వి యూనివర్సిటీ ఉందో భవిష్యత్తులో స్వామి పేరు మీద ఒక యూనివర్సిటీ చేసుకుంటే బాగుంటుంది. స్వామివారి పేరు మీద SLNS వైద్య కళాశాల పెట్టుకుందాం సార్ అంటే ఆయన ఒక్క నిమిషం ఆలోచించి నేను హరీష్తో మాట్లాడతా, ఆలోచన చేద్దామని అన్నారు. సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి అనుకూలంగానే నిర్ణయం కూడా తీసుకున్నారు. మాకు మెడికల్ కళాశాల కేసీఆర్ గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది, జీవో కూడా వచ్చింది. మెడికల్ కళాశాల శాంక్షన్ అయింది. దాని తర్వాత ఇంకో జీవో వచ్చింది. 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చారు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, నర్సు కావచ్చు, మనం చూస్తున్న డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు. ఒక 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ ఒకటి వచ్చింది. రెండో జీవో ఏమొచ్చిందంటే ప్రతి అకాడమిక్ ఇయర్, ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా, మెడికల్ కళాశాలలో 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా మెడికల్ కళాశాల 300 పడకల ఆసుపత్రిగా మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వెనక్కిపోతుందనే మాటకు మీకు ఉదాహరణ ఇదే. అది కొడంగల్కి తీసుకుపోతున్నారని మాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ తీసుకుపోతున్నారని సమాచారం వస్తే నేను వెంటనే ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను. వారికి వివరంగా చెప్పినాను, సార్ ఎట్టి పరిస్థితిలో ఒక సెంటిమెంట్తో మేము ఇది శాంక్షన్ చేసుకున్నాము కాబట్టి దీన్ని ఉంచండి. అదనంగా ఏముంది సార్, మీ పవర్ మీదే, అధికారం మీదే. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే అదనంగా ఇంకో కాలేజ్ కొడంగల్లో పెట్టుకుంటారు, ఏముంది ఇది తీసుకెళ్ళొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసి వచ్చినాం మేము. తర్వాత నేను నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. యార్పులో ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని తీసుకుపోతే మేము ఊరుకునేదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినా. అప్పటి వరకు మా ఎమ్మెల్యేకి తెలియదు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలిసింది వాళ్ళకు. అప్పుడు హడావిడిగా పాపం ఆయన పరిగెట్టి, మరి ఆయన బదనాం అవుతాడు కదా, నేను తెచ్చిన దాన్ని అయితే ఆయన వదులుకున్నాడు అవుతాడు కాబట్టి వెంటనే హడావిడిగా మంత్రి గారిని పట్టుకొని పోయి ఏదో మొత్తానికి ఆయన పాటలు ఆయన పడ్డాడు. మొత్తానికి మెడికల్ కళాశాల మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా చేసినారు. ఏం నష్టం జరిగింది చెప్తా. మేము శాంక్షన్ చేసినప్పుడు 300 పడకల ఆసుపత్రి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు 220 పడకల ఆసుపత్రి. మేము మంజూరీ ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా 100 సీట్ల అడ్మిషన్స్,
ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు మనం అక్కడ పిల్లలకి చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు మీరు చేసింది ఏంది 50 సీట్లు, సగం తగ్గింది. వెనక్కిపోతున్నామనే మాట అంత ఉట్టగానే ఆధారాలు లేకుండా మాట్లాడాం కదా. ఇట్లా చూసుకుంటే అంటే ఇందాక నేను పవర్ ఫెయిల్యూర్ అని చెప్పినాను, ఏది మన తాగునీళ్ళ కష్టాలు, సాగునీళ్ళ కష్టాలు అని చెప్పినాను. అట్లాగే విద్యా రంగంలో కూడా ఈ విధంగా వెనక్కి నెట్టేస్తే ఎట్లా చెప్పండి? గవర్నమెంట్కి కెపాసిటీ ఉంటే, బడ్జెట్ ఉంటేనే కేటాయింపులు చేస్తారు, శాంక్షన్స్ ఇస్తారు. అట్లా మేము చేసిన దాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారని అడుగుతున్నాం. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నేను 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించి ఏది వైద్య కళాశాల వస్తుందో రాదో అనే ఆలోచనతోని అంతకుముందే యారుగుట్టకి భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు కాబట్టి వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండాలంటే అక్కడ యారుగుట్లో 6 పడకల ఆసుపత్రి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరితే అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం మేము. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినారు. ఇప్పటికీ ఆ ఫౌండేషన్ స్టోన్ అక్కడ ఉంది. దాన్ని రద్దు చేసినారు. ఎందుకు రద్దు చేసినారు? ఏ ఉద్దేశంతో రద్దు చేసినారు? అంటే కేసీఆర్ ఆన వాళ్ళు మీరు అన్నట్టు ఇంత ముందుకు కేసీఆర్ ఆన వాళ్ళని తుడిపేయడమే వాళ్ళ లక్ష్యమా? ఏం చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నేను అడగదలుచుకున్నాను. ఇప్పుడు సరే కాలేజీ రద్దయింది, దాని గురించి ఆలోచించాలా, కొట్లాడాలా, మళ్ళీ దాన్ని తప్పకుండా కట్టించే ప్రయత్నం చేయాలి. రెండోది, కేసీఆర్ గారు గుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు రోడ్డు కూడా వెడల్పు చేసినారు. రోడ్డు వైడనింగ్లో చాలా దుకాణాలు పోయినాయి, చాలామంది ఇండ్లు కూడా పోయినాయి. ఆ రోజు మేము మాట ఇచ్చినాం. స్వయంగా కేసీఆర్ గారు నేను చెప్తే వాళ్ళందరినీ పిలువమ్మా నేను మాట్లాడతా వాళ్ళతో అన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేరిస్తే అక్కడ ఎక్కడైతే మేము దుకాణాలు కట్టిస్తామనుకున్నామో అక్కడికే పిలిపించారు సార్. అక్కడే వాళ్ళందరితో స్వయంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రి యారుగుట్ట టౌన్లో ఎక్కడైతే మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనుకుంటున్నామో ఆ స్థలం దగ్గరికి స్వయంగా వారే నష్టపోతున్న దుకాణదారులను పిలిపించి అరే ఇంత గొప్పగా నేను దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దీని మీద ఆధారపడి బతుకుతున్న మిమ్మల్ని ఎట్లా ఆగం చేస్తా? గుడి గొప్పగా ఉండాలి కానీ మీరు గొప్పగా ఉండొద్దు దానయ్య, మీరు కూడా గొప్పగా ఉండాలి. రేపు భవిష్యత్తులో భక్తులు పెరుగుతారు, భక్తులు పెరిగినప్పుడు మీ వ్యాపారాలు కూడా పెరుగుతాయి. మీరు కూడా గొప్పగా ఉండాలని నేను ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ పెద్ద మనిషిగా నా వాళ్ళు బాగుండాలని చూస్తా కదా. తెచ్చుకుందే అందుకు తెలంగాణ. మీకు నేను అన్యాయం చెయ్య. 1000 SFT షాపు నేను కట్టిస్తా, ఇగో ఈ స్థలంలో కట్టిస్తా. ఈవెన్ మ్యాప్ ముందర పెట్టి, లేఅవుట్ ముందర పెట్టి, పేపర్ ముందర పెట్టి ఇగో ఇట్లా దుకాణాలు వస్తాయి, ఇగో ఇక్కడ మీకు అన్నదాన సత్రం ఉంటుంది, ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ డిస్పెన్సరీ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ కళ్యాణ కట్టు ఉంటుంది. ఇంత బాగా వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా సాధారణ పౌరులను కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ధైర్యాన్ని నింపినారు. ఒక మాట ఇంకో మాట కూడా అన్నారు, ఇది నేను కట్టిస్తా, మీరు కట్టుకుంటానంటే కేటాయిస్తా, కానీ మీరు కట్టుకోలేరు. ఎందుకంటే ఈ నేలలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే 7 ఫీట్లు 8 ఫీట్ల బునాది వేయంది కాదు, అంత డబ్బులు మీరు పెట్టుకోలేరు. అందుకే నేనే కట్టిస్తా. 1000 SFT అంటే చాలా పెద్ద షాప్ అండి, అది చాలా పెద్ద షాప్. నేను కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత నేను పిల్లర్లతో కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత పైన ఇంకో ఫ్లోర్ వేసుకోండి మీరు, కానీ టెంపుల్ డెకరేషనే ఉండాలి. దేవాలయం యొక్క తోరణాలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా అట్లా ఉండాలి. రేపు మీరు ఇల్లు కట్టుకున్న ఆ డిజైన్ మీరు మెయింటైన్ చేయండి. ఇంత భరోసా ఇచ్చినారు సార్. 220 షాపులు పోయినాయండి. 220 షాపులకి మేము లేఅవుట్ తయారు చేసినాం. 250 షాపులు అవుతున్నాయి. ఒక 30 దేవస్థానంకి అప్పచెప్తే వాళ్ళు దానికి రాబడి, దేవాలయానికో రాబడి అని అనుకున్నాం. 220 షాపులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏమైంది? ఆ ప్రాసెస్ ఏమైంది? నువ్వు కాంట్రాక్టర్ని పిలవాలా, అధికారులు పిలవాలా, పని ఎంతవరకు వచ్చిందో చూడాలా, జరగకపోతే ఎందుకు జరుగుతలేదో చూడాలా. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? ఓ ఎమ్మెల్యే అయిన తర్వాత నీ బాధ్యత. మేము చేయలేకపోయినాం. నేను వచ్చేసరి నా టర్మ్ అయిపోయే వరకు 64 షాపులు పూర్తి అయిపోయినాయి. 64 షాపుల వాళ్ళకి మేము పట్టాలు ఇచ్చినాం, మిగతాయి పూర్తి కాలేదు. నీ బాధ్యత ఏంటిది? కన్స్ట్రక్షన్ అయిందండి, ఇప్పుడు మీరు వెళ్ళినా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అయింది, దానికి సున్నాలు వేయాలా, ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, షట్టర్ బిగించాలా. ఈ మిమ్మల్ని పనులు వాళ్ళంతా నీ ఓటర్లే కదా, వాళ్ళంతా లోకలే కదా.
వాళ్ళకి ఎందుకు నువ్వు సాయం చేయలేకపోతున్నావు? మేము యాదగిరిగుట్టను 60 కేజీల గోపురం పెట్టి తర్వాత పెద్ద ఇవన్నీ జోక్ ఇది. చెప్తున్నారు కదా. దేవుడి మీద కూడా ప్రమాణాలు చేసి మాట తప్పిన వాళ్ళు. ఇంకా ఇది చిన్న అబద్ధం, చాలా చిన్న అబద్ధం ఇది. 64 కిలోలు పెట్టి నేను చేయించిన అని వారు చెప్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు భక్తులకు కూడా మా వంతు ఏదైనా దేవుడికి చేయాలనుకునేవాళ్ళు, సెంటిమెంట్ ఉన్నవాళ్ళు, గుట్టలో నాది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, ఈ దేవాలయంలో నాది కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏది దేవాలయం పైన స్వామివారు ఉన్న గుహ ఉంది కదా, ఆ పైన ఏదైతే అది చెప్పాలంటే 7 గోపురాలు ఉన్నాయి. ముఖ్యంగా విమాన గోపురం ఏదైతే ఉందో ఆ గోపురానికి స్వర్ణ తాపడం చేద్దాం అనుకుంటున్నాము. భక్తులు ఎవరైనా శ్రద్ధతోని భక్తితోని మీరేమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. మీకు తోచినంత బంగారం, గ్రామ్ బంగారం ఇస్తారా, తులం బంగారం ఇస్తారా, మీకు ఎంత వీలైతే అంత బంగారం మీకు అవకాశం ఇస్తున్నా వినియోగించుకోండి అంటే చాలామంది భక్తులు వాస్తవంగా ఇచ్చారు. కొందరు కేజీ బంగారం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా వచ్చి స్వయంగా బంగారం సమర్పించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో ఉన్న భక్తులు మనం పోయి ఇచ్చొద్దామని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయితే అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు ఎంతైతే డబ్బులు జమ చేసినారో అవి అక్కడ ఉన్న గీత గారికి ఇచ్చి దీంతో ఎంత బంగారం వస్తే అంత తీసుకోండి అని చెప్పి దాతలుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. అట్లా సమీకరించుకున్న బంగారమే 64 తులాలు, 64 కిలో, కానీ మేమే ఇచ్చినాం, రేవంత్ రెడ్డి గారు 64 కిలోలు. దానికి తోడు అది సరిపోవట్లే అని చెప్పి అప్పుడున్న ఈఓ గారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడున్నది సరిపోవట్లేదు, గతంలో స్వామివారి హుండీలో వేసిన బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం ఈ బంగారం కలిపి మేము స్వర్ణతాపడం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పినారు. చాలా స్పష్టంగా వారు మీడియాలో కూడా చెప్పినారు. సో దాని ప్రకారమే స్వర్ణతాపడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ₹1 కూడా ఇప్పటి వరకు యాదగిరిగుట్ట దేవస్థానానికి కేటాయించలేదు. మేము వైటీడీఏ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. యాదాద్రిని తీసేసి యాదగిరి గుట్టగా చేస్తాం, ఆటో వాళ్ళకి పైకి ఎక్కడానికి మేము పర్మిషన్స్ ఇస్తాం. యా, మంచి పనులే, మంచి ఆలోచనలే, కానీ చేష్టలు కూడా అట్లా ఉండాలి. ఇంత అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నాం. యా, వైటీడీఏ అనేది 2015లో స్థాపించబడ్డ సంస్థ. వైటీడీఏ చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళు శిల్పారామం రూపకర్త వారు. సో వారు వైస్ చైర్మన్, ఇప్పుడు కూడా వారే వైస్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో సభ్యులు ఎవరు, వైటీడీఏ కమిటీలో సభ్యులు ఎవరు, భువనగిరి శాసనసభ్యులు, ఆలేరు శాసనసభ్యులు. అప్పుడు మేము ఉన్నాం ఎమ్మెల్యేగా, అప్పుడు మేము అందులో కమిటీలో ఉన్నాం. ఇప్పుడు బీర్లైలే ఉన్నారు, అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో సభ్యులు. వైటీడీఏ చేసింది ఏం చేసింది? వైటీడీఏ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా కేటాయించిన నిధులకు మించి మీరు అదనంగా ఏమన్నా నిధులు ఇచ్చారా? ఇస్తే బయట పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దేవస్థానానికి వస్తున్న నిధులను మీరు వేరే కార్యక్రమాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాడుకోలేని చెప్పడానికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? దేవాలయానికి ఈ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు కేటాయించడం చెప్పడానికి ఎక్కడైనా స్కోప్ ఉంటే చూపించండి. అటు వైటీడీఏ కానీ ఇటు దేవస్థానానికి కానీ ఎక్కడ కూడా రూపాయి కూడా కేటాయించలేదు. పైగా దేవస్థానానికి వచ్చిన రాబడిని వేరే కార్యక్రమాలకు మీరు వాడుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది! ఇక మా ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అంటే జోక్స్ కూడా ఉన్నాయి. వారు ఇంతకుముందు చెప్పినట్టు మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏం చేసినాం, ఎట్లా చేసినాం, ఎక్కడి నుంచి చేసినాం. నేను డార్మెటరీ హాల్ కట్టించినా అని చెప్పుకుంటాడు ఆయన. డార్మెటరీ హాల్ ఎక్కడిది? ఒక ఇటుక తెచ్చినావా, లేకుంటే తట్టడి సిమెంట్ తెచ్చినావా? గుట్ట మీద డార్మెటరీ హాల్ కట్టినా, గుట్ట మీద భక్తులు పడుకోవడానికి అవకాశం లేకుండా చేసినారు. నిద్ర చేసే ఆనవాయితీ ఉంది అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. సరే, నిద్ర చేసే ఆనవాయితీ ఉంది, కరెక్టే. అక్కడ భక్తులకు పడుకోవడానికి నేను ఒక డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తున్నావు. ఎక్కడ కట్టించినావు? గుట్టపైకి సిమెంట్ తీసుకుపోయినావా? గుట్టపైకి ఒక ఇటుక తీసుకుపోయినావా? ఎక్కడ కట్టించినావు? కేసీఆర్ గారు బస్టాండ్లో దిగిన తర్వాత గుట్టపైన బస్టాండ్ ఉంటుంది. బస్సులు ఎక్కడైతే దింపుతున్నారో భక్తుల్ని, అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, దైవ దర్శనానికి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి ఎక్స్కలేటర్స్ పెట్టారు. ఎవరికి? వృద్ధులకు, వికలాంగులకు ఎక్స్కలేటర్స్ ఉంటే మంచిదని చెప్పి ఎక్స్కలేటర్స్ పెట్టినారు. ఎక్స్కలేటర్స్ పెట్టినప్పుడు కొందరు ఆయాసపడేవాళ్ళు కూర్చోవడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా పక్కకే, ఎక్స్కలేటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేసినామో దాని పక్కకే ఒక వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ ఏం లేదు, బట్ ఓపెన్ హాల్ అయితే ఉంది. వీరు దానికి కర్టెన్స్ వేసేసి, నేను డార్మెటరీ హాల్లో
ఏర్పాటు చేసిన అని చెప్తారు. ఈ దానికి ఏం చెప్తాం చెప్పండి, జోక్ అన్నది కదే మరి. ఓకే, రీసెంట్గా ఐలయ్య గారి మీద ఏదో కోర్టుల కేసు ఉంది, అఫిడవిట్లో ఫాల్స్ చేసిండు, అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిండు అనే వార్త బయట. అది నేను పత్రికలో చూసినాను, వారు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినారని నేను కూడా అఫిడవిట్లో చూసినాను. కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినాను. వాస్తవంగా దాంట్లో అంటే వారు కూడా ఎవరైతే కేసు వేసినారో అతను ఫస్ట్ హైకోర్టులో కేసు వేసిండు. నేను తెలుసుకున్న విషయం, హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది ఎలక్షన్ కమిషన్కి మేము రాస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏదో తేల్చండి అని చెప్పి వాళ్ళకి రాశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే మాకు అంటే ఏ టైం వరకు మాకు రావాలనో కంప్లైంట్ ఆ టైం దాటిపోయింది కాబట్టి కంప్లైంట్ మేము పరిశీలించలేము, దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టుకు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చింది. అది నిజానిజాలు చట్టం చూసుకుంటుంది, అక్కడ ఉన్న చట్ట ప్రకారం ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇప్పుడు ఐలయ్య గారు ఏం చేసినారు, హైకోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కానీ ఎలక్షన్ కమిషన్కు విచారణలో ఆయన సబ్మిట్ చేసిన విషయాలు చూస్తే నేను కావాలని తప్పు చేయలేదు, అనుకోకుండా పొరపాటు జరిగిందని చెప్తున్నారు ఆయన. అంటే ఇంటెన్షనలీ చేయలేదు, ఆయన సబ్మిట్ చేసినది ఇంటెన్షనలీ చేయలేదు, బట్ తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. ఇంటెన్షనలీ అంటే ఏంటి, కానీ తప్పు జరిగిందని నువ్వు ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. అంటే టైపింగ్ మిస్టేక్స్ చేయాలని చేయలేదు ఒకటేబా, నేను ఆ మనిషిని చంపాలనుకోలేదు, పొడిచి చూస్తారా, పొడిచినా కానీ చచ్చిపోతాడు అనుకోలే, నేను హత్య చేయాలనుకోలేదు, కావాలని చేయలేదు, తొందరలో పొడి చేసిన, ఎట్లా చేసినా క్రైమే కదా. నీ తప్పు నువ్వే ఒప్పుకున్నావు, ఒప్పుకున్నప్పుడు నువ్వు తప్పు జరిగిందని అన్నప్పుడు నీ తప్పును నువ్వు సబ్మిట్ చేస్తున్నప్పుడు దానికి జవాబు కూడా నువ్వే ఉండాలి. అధికారంలో ఉన్నావు కాబట్టి నీ అధికారాన్ని ఉపయోగించుకొని నీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ కనీసం స్పష్టంగా తప్పు జరిగిందని నువ్వే ఒప్పుకున్నావు, కావాలని చేయలేదని చెప్తున్నావు. నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఒక పోటు పొడిచినావు అంటే మనిషి ఉంటాడా పోతాడా అనేది అందరికీ అర్థమయ్యే విషయం. దాన్ని వదిలేస్తున్నాను, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు మేడం తెర మీదకి వచ్చింది ఇన్ని నెలలు అవుతున్న తర్వాత? మీకు తెలియని విషయాలు ఏమున్నాయండి, కోర్టుకు పోయినాయి అంటే ఆ వాయిదాల మీద వాయిదాలు, ఎంక్వైరీలు రకరకాలు జరుగుతుంటుంది, అట్లా కొంచెం టైం పట్టినట్టుంది. సో దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? 2 రోజుల క్రితం తెలిసింది, పేపర్లో వస్తే తెలిసింది నాకు. ఎవరో కోర్టుకు పోయిన ఆయన మీద అనే విషయం కూడా ఎవరికి తెలియదు, మొన్న అది న్యూస్ పేపర్లో రావడం వల్ల తెలిసింది. దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? బట్ డెఫినెట్గా ఆ ఇంప్రెషన్ అయితే ప్రజలలో ఒక చర్చ జరిగింది అనుకోండి, ఇట్లా నట్ట కదా అనేది చర్చ జరుగుతుంది. ఓకే, రాజా సింగ్ మొన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీలోకి వస్తున్నాడు అనేది తెలిసింది, వాస్తవేనా మేడం? మా పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తాం, వద్దనేది ఏం లేదు. బీజేపీలో ఎందుకు రాజీనామా చేస్తుండ అనేది కూడా కొంచెం ఆలోచిస్తాం కదా. అంటే తనకి అవకాశం ఇస్తే ఉంటా, అవకాశం ఇవ్వకపోతే ఉండా. ఆయన అసలు అంటే మొదటి నుంచి బీజేపీ అంటే ఇంకా ట్రేడ్ మార్క్, కట్టర్, అవునా కదా, ట్రేడ్ మార్క్. అట్లాంటి వ్యక్తి బీజేపీ పార్టీని వదలాల్సిన పరిస్థితి ఏంది? తన సొంత పార్టీని, పుట్టి పెరిగిన పార్టీని, అవకాశాలు ఇచ్చిన పార్టీని వదిలేసుకొని ఇంకో పార్టీలోకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తుంది, మా అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది, అతను మన పార్టీకి సూట్ అవుతాడు, మళ్ళీ ఏమీ ఇట్లాంటి ఇబ్బందులు రావు అనుకున్నప్పుడు స్వాగతిస్తాం. సో ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ బనకచెర్ల గోదావరి జలాల నీటిని ఆంధ్రాకి తరలించకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వాస్తవమేనా మేడం? వాస్తవమే. గోదావరి జలాలు గతంలో సముద్రంలో కలిసిపోతున్నాయి అనుకున్నప్పుడు మన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు నీళ్ళ గురించి కొట్లాడే కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, నీటి వాటా విషయంలో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెచ్చుకున్నామనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు అనేక ప్రాజెక్టులు, అటు ఖమ్మం జిల్లాకు, ఇటు వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అన్ని జిల్లాలకు, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ జిల్లా, ఇట్లా అనేక జిల్లాలకు ఇది నీటి పారుదల చేయాలనే ఉద్దేశంతో గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అనేక ప్రాజెక్టులు, కాలువలు నిర్మాణం చేసుకున్నాం. బ్యారేజ్లు, లిఫ్ట్ ఇరిగేషన్,
ఈవెన్ మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్లు ఇవన్నీ కలుపుకుంటేనే గోదావరి జలాల్ని మనము ఈ ఇన్ని జిల్లాలకు ఇవ్వగలుగుతామనేది ఒక ఆలోచన. దాంతోపాటు కృష్ణా జలాల్ని కూడా వాడుకోవడానికి, కృష్ణా జల అన్ని అనుమతులతో కట్టుకున్నాం మనం. గోదావరి మీద బ్యారేజ్లు కానీ ఏ నిర్మాణమైనా అన్ని అనుమతులతో మనం కట్టుకున్నాం. కృష్ణా జలాల్లో కూడా మన వాటా తేల్చాలని చెప్పి ఒక ఉద్యమమే చేశారు కేసీఆర్ గారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కొట్లాడి ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయించుకున్నాం సెక్షన్ 3 ద్వారా. ఆ ట్రిబ్యునల్లో మన వాదనలు వినిపిస్తూ ఉన్నాం. మన వాదనలు ఏంటి? గతంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 812 టీఎంసీలు, అంటే దాంట్లో కర్ణాటక వాటా, మహారాష్ట్ర వాటా, మన వాటా ఇవన్నీ చూసుకుంటే మనకు రావాల్సిన వాటా 812. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రాకు 511 టీఎంసీలు, మనకు 299 టీఎంసీలు. ఎందుకు మనకు తక్కువ, ఎందుకు ఆంధ్రాకి ఎక్కువ అంటే ఆంధ్రాలో ఆల్రెడీ నీటి వినియోగం చేసుకోవడానికి ప్రాజెక్టులు కట్టున్నాయి, ఇక్కడ కట్టి లేవు. సో రైట్ కింద వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మాకు ఆల్రెడీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఉంది, స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, వృధాగా సముద్రంలో పోయే కంటే మేము వీటిని నిలుపుకునే కెపాసిటీ మాకు ఉంది. కాబట్టి ఒక రైట్ కింద వాళ్ళు 511 టీఎంసీలు రైట్ కింద అడిగే అవకాశం వాళ్ళకు వచ్చింది. 12 టీఎంసీల రైట్ కింద అవకాశం వాళ్ళకు వచ్చింది. మన దగ్గర ప్రాజెక్టులు లేవు, స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, వాటిని ఆపుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం నష్టపోయినాం. తర్వాత సారు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కొట్లాడి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయించుకున్నాక ఏం జరిగింది? మన వాదనలు వినిపిస్తున్నాం, మా హక్కు ఇంత, మా వాటా ఇంత అని మన వాదనలు వినిపిస్తూనే అటు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో మనం కావాల్సిన ప్రాజెక్టులు, కృష్ణా నీటిని నిలుపుదల చేసుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు మనం ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఈ సందర్భంలో కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు కొన్ని రిజర్వాయర్లు, కొన్ని మన రెగ్యులేటర్స్ పెట్టుకుంటున్నారు. బనకచెర్ల అనేది ఒక రెగ్యులేటర్ మాత్రమే. దానికంటే ముందు బొల్లంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కడుతున్నారు. 150 టీఎంసీలు అండి. 150 టీఎంసీలు అంటే చెప్పండి. టీఎంసీ అంటే చాలామందికి సాధారణ పౌరులకు ఒక్క టీఎంసీ అంటే ఒక ట్యాంక్ బండ్లో నీళ్లు నిలిచినంత. ఒక్క టీఎంసీ ఒక ట్యాంక్ బండ్ అంటే 150 టీఎంసీలు. అక్కడ మనం మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడుతుంటేనే అంత పెద్దదైనా కడతారా అని ఎక్కిరించినారు, హేళన చేసినారు, సాధ్యమవుతుందా అన్నారు, రకరకాలు మాట్లాడినారు. అది సాధ్యమైంది. మరి ఇప్పుడు 150 టీఎంసీలు ఎట్లా సాధ్యమవుతుంది? మనం చూసి నేర్చుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు, నీళ్ళు ఎట్లా ఒడిచిపట్టాలని ఆయన కూడా నేర్చుకున్నాడు. సరే చేస్తున్నాడు. మనం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమంటారంటే కేసీఆర్ గారే ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు ఒప్పుకున్నది వాస్తవమే. వరద జలాలు నాకంత వాటా, నీకింత వాటా, న్యాయపరంగా ధర్మంగా మనకు ఎట్లా వాటా జరగాలో అట్లా వాటా జరగాలని చెప్పి సిడబ్ల్యూసీ ముందు మన వాదన వినిపించినాము, ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ విధంగా పోదామంటున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమంగా కడుతున్నా, పర్మిషన్లు లేకుండా అక్కడ బ్యారేజ్లు కట్టుకుంటున్నారు, రెగ్యులేటర్ కట్టుకుంటున్నారు, కాల్వలు నిర్మాణం చేసుకుంటున్నారు, ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటున్నారు, అనేక కార్యక్రమాలు కింద చేస్తున్నప్పుడు ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నాడు. 100% ఇల్లీగల్ అది. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే, గోదావరి జలాల్ని మీరు మళ్ళించుకొని పోయేటప్పుడు మా వాటా మాకు రావాలంటే మీరు తీసుకుపోవాల్సిన రూట్ ఏంది? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు తీసుకెళ్ళండి. దానివల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడినట్టుగా అవుతుంది. ఆ తర్వాత మీకు రావాల్సిన వాటా మీకు వస్తుందని చెప్పినారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే బైపాస్ చేసి తీసుకెళ్తున్నారు. నాగార్జున సాగర్లోకి కానీ శ్రీశైలం రిజర్వాయర్లోకి కానీ ఒక చుక్క నీరు రాకుండా పర్మిషన్ ఇచ్చింది అయితే పర్మిషన్ లేదు. మనం ఏమని ఒప్పందం చేసుకున్నామంటే, వారికి ఓకే అని ఎందుకు చెప్పినారు కేసీఆర్ గారు, మీరు నాగార్జున సాగర్ వయా శ్రీశైలం నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పినారు. పోతిరెడ్డిపాడికి నీళ్ళు రావాలంటే ఇట్లా తీసుకెళ్ళమని చెప్పినారు. వారేం చేస్తున్నారు? ఆ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి నీళ్ళు? కుట్ర. తెలంగాణకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి
నాగార్జున సాగర్కు సంబంధం లేకుండా శ్రీశైలం రిజర్వాయర్కి అక్కడ ఉన్న డ్యామ్కి సంబంధం లేకుండా పక్క నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయే ఆంధ్రకి ప్రయత్నం. తీసుకెళ్ళి పర్మిషన్లు లేకుండా తీసుకుపోతున్నారు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే మళ్ళా రేపు రైట్ కింద తీసుకుంటారు. గోదావరి జలాల్లో మనకున్న రైట్ ఈ రోజు మనకున్న హక్కు ఎంత అంటే 2918 2918 టీఎంసీ మన వాటా. ఓకే. ఈ నీళ్లను మనం నిలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినాం. ఇది ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం, కాలువలు తవ్వుకుంటున్నాం, చెక్ డ్యామ్స్ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని పనులు అయితే 90% అయిపోయినాయి. అవును. ఈ లోపల ఆయన అనుమతులు లేకుండా కింద నిర్మాణాలు చేసుకుంటూ రేపు ట్రిబ్యునల్ దగ్గర వాదించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ట్రిబ్యునల్ దగ్గర ఏం వాదించబోతున్నారు ఆయన? గోదావరి కృష్ణను అనుసంధానం చేస్తున్నారు. ఏం వాదించబోతున్నారు? ఆల్రెడీ మేము ఎంత యూటిలైజేషన్లోకి తీసుకొచ్చినాము, ఇన్ని నిధులు ఖర్చు పెట్టినాము, ఆల్రెడీ ఈ విధంగా మేము నిర్మాణం చేసుకున్నాం కాబట్టి మాకు వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందా అనే వాదన వినిపించే అవకాశం ఆయన కల్పించుకుంటున్నారు. ఆల్రెడీ కేంద్రానికి లేఖలు కూడా పెట్టుకున్నాడు. సో అంటే వాళ్ళు భాగస్వాములు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ కూటమిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తెప్పించుకునే అవకాశం వాళ్ళకు ఉన్నది. మనం ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి కదా. నిద్రపోతే పక్క నుంచి దోసుకుపోతా ఉంటే మనం ఇక్కడ అలర్ట్ అవ్వాలా. నీకు తెలియదు, నిద్రపోతున్నావు, లేపే ప్రయత్నం, అలారం పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నువ్వు మేల్కొని ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. దొంగతనం చేస్తుండంటే సోయి లేకపోతే ఎట్లా నీకు? ఆ దొంగకు నీకేమైనా వాటా ఉందా, ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా అని అడుగుతున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ అదే అడుగుతోంది. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ని గ్రహించు, ఆ సమాచారాన్ని తీసుకో, ఆ సలహా తీసుకో. తెలంగాణ ప్రయోజనాలని కాపాడే ప్రయత్నం చేయండి. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనే మనం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక త్యాగాల పునాదుల మీద నిర్మాణం చేసుకున్నాం, ముఖ్యంగా నీళ్ళ కోసం. అట్లాంటి నీళ్లను మళ్ళీ ఆంధ్రలో తరలించుకుపోతా ఉంటే నువ్వు ఎట్లా కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటావు? ఇది బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏ మార్చి మాట్లాడతారు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈజ్ నాట్ సూటబుల్ టు దట్ సీట్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మాకు ఆక్రోశం ఏంటంటే ఇంత కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే బాధ్యత లేకుండా పుక్కడికొచ్చి ఆ సీట్లో కూర్చొని, కష్టం లేకుండా ఆ సీట్లో వచ్చి కూర్చొని ఈరోజు కూడా సోయిలేని మాటలు మాట్లాడతాడు. మాకు కృష్ణా నీళ్ళల్లో 500 టీఎంసీలు ఇచ్చి మిగతా నువ్వు పట్టుకోపో. మీ తాత సొమ్మ అది? మీ నాన్న సంపాదించిన సొమ్మ? మీ అమ్మ సంపాదించిన సొమ్మ? తెలంగాణ సొమ్మది. తెలంగాణ వాటాని నువ్వెట్లా దారదత్తం చేస్తావు? పక్క రాష్ట్రాన్ని నువ్వెట్లా దారదత్తం చేస్తావు? నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ బాగోగులు చూడమని అధికారం ఇచ్చినారు. వాళ్ళని నష్టపెట్టే విధంగా నీకు అధికారం ఇచ్చినారా? అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి స్థాయికి నువ్వు సూటే కావు. గోదావరి జలాల మీద కూడా మాకు 1000 ఇచ్చి నువ్వు తీసుకోపోండి. అరే మన వాటా 2918 వాటా మనది. దాంట్లో సగం ఇచ్చి మిగతా తీసుకోపోవడం 2000 టీఎంసీలు ఉత్త పుణ్యానికి వాళ్ళకి ఇస్తా అంటావు. ఏం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, మనకు అన్యాయం జరుగుతుందని చెప్తుంది. అఖిలపక్ష సమావేశం పెట్టండి, మాట్లాడదామంటున్నారు. అఖిలపక్ష అందరినీ తీసుకెళ్ళండి, మేము కూడా వస్తాము, మేము కూడా మా వాదనలు వినిపిస్తాము, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మన వాదన వినిపిద్దాం, మనకు అన్యాయం జరగకుండా చూద్దామంటున్నాం. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా వేడుకోలు మీకు వినిపించకపోతే, మీకు చెరువులో మీరు సీసం పోసుకుంటే మేమేం చేయాలి? మాకు తప్పదు కదా. మేము లీగల్గా కూడా పోవాల్సి వస్తుంది. కోర్టు ద్వారానో ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం మీద దగ్గర అప్పీల్ చేసుకోవడమో, లేకపోతే కోర్టు ద్వారానో ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే తప్పదనుకుంటే. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ. మేము చేతిలోకి కనుక తీసుకుంటే, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే బాధ్యతను మేము చేతిలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే నష్టం కదా. అబాస్ పాలయ్యేది ఎవరు? చంద్రబాబు నాయుడు అంత అధికారికంగా లేఖలు రాస్తూ అంత అధికారికంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళు స్పందిస్తలేరు? శిష్యుడు కదా చంద్రబాబు నాయుడు, శిష్యుడినా? వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో. ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చిందండి. అంతకుముందేమో స్కామ్ గ్రేస్ అనేవాళ్ళు, కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అనేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ల కాంగ్రెస్ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో కమిషన్ల కాంగ్రెస్. ఏ పని జరగాలన్నా, ఏ బిల్లు పాస్ కావాలన్నా, కాంట్రాక్టర్కి ఏది బడ్జెట్ రిలీజ్ కావాలన్నా 30% కమిషన్ తీసుకుంటుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్న మాట. మరి ఇప్పుడు అక్కడ కూడా ఏమైనా
కమిషన్లు తీసుకుంటున్నారేమో తెలియదు. చంద్రబాబు నాయుడు దగ్గర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈ ప్రాజెక్టులు కట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటున్నారు అంటే అందులో ఏమైనా వాటా వ్యక్తిగతంగా వీళ్ళకి ఏమైనా పార్టీకి ఫండో గిండో ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు. సో అందుకే వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెల్లారు లేస్తే మనకు తెలంగాణకు ఇక్కడ ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, అక్కడ అన్ని నీళ్ళు వస్తున్నాయి, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. బహిరంగంగా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే మాకేం తెలియదని ఒప్పుకుంటే వాళ్ళ గౌరవం తగ్గుతుంది కదా. సో తెలిసినట్టు నటించాలా, తెలిసినట్టు నటించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొద్దో గొప్ప పరువును కాపాడుకుందాం, కొద్దో గొప్ప ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని ఆయన కనీసం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం మంచి పేరు తెచ్చుకోవాలి, తెలియంది ఉంటే తెలుసుకోవాలి, మనం బాగు చేసుకోవాలనే పట్టుదల ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్ముతోంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సరైన సందర్భం, మీకు సరైన అవకాశం ఉంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది, మీ చిత్తశుద్ధిని చాటుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి పట్టింపు లేకపోయినా మీరైనా పట్టించుకోండి. నేను అప్పీల్ చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్రజల తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మీది. అందుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మీరు ఎప్పుడైనా సరే మన వాటాని సాధించుకోవడానికి పూర్తి సహకారం అందించడానికి వారు కూడా మేము సిద్ధంగా ఉన్నామని డిక్లేర్ చేసినారు. కాబట్టి మీరు మా సహకారాన్ని తీసుకోనైనా సరే మీకు మీరుగా ఏదైనా చేస్తానంటే మా సహకారం పూర్తిగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఒక మంచి పేరు తెచ్చుకోండి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, చివరిగా తెలంగాణ ప్రజలకు కానీ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు అడుగులు వేసినప్పుడు అడుగులు అడిగి ఆలేరు నియోజకవర్గం కూడా వారికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంది. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మొత్తం ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టిన నియోజకవర్గం ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది ఆలేరు నియోజకవర్గం. సో ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాష్ట్ర సాధకుడు, మన జాతిపిత కేసీఆర్ గారు ఆలేరు అంటే అంతగా ఆయన ఇష్టపడతారు, ఆలేరు అంటే అంతగా గొప్పగా మనల్ని చూస్తూ ఉంటారు, అంత గౌరవాన్ని మనకిస్తారు. అట్లాగే మనం జీవితకాలం మర్చిపోలేని విషయం ఏంటంటే మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు తీసుకురావడం, తాగునీళ్ళ కష్టాలు లేకుండా చేయడం, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా ఒక స్థాయికి ఎదిగే విధంగా యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం వల్ల మన స్థాయి పెరిగింది, మన గౌరవం పెరిగింది. కాబట్టి తప్పకుండా ఆలేరు నియోజక ప్రజలు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి అండదండగా ఉంటారని చెప్పి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే ఆ మోసమేదో మంచేందో చెడుందో ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి, ఆలేరు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్దామని చెప్పి మీకు పిలుపునిస్తూ అండ్ మీతో ఈ సందేశం ఇచ్చే అవకాశం కల్పించిన బీఆర్కే న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి విషయాలు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.